హలో. ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభు మహిమార్థమై నేను కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. 2025లో దేవుడు పర్టికులర్గా నా భార్య విషయంలో మరి సహాయం చేశాడు. కిడ్నీ స్టోన్స్ సర్జరీ అయినప్పుడు తను ఒక సందర్భంలో మరి చాలా కీడు జరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా కనికరించి మా మీద మరి తను బ్రతికించాడు. అలాగే అది అయిపోయిన వెంటనే నాన్సీ కూడా సర్జరీ చేయాల్సి వచ్చింది 24 గంటలు కడుపులో నొప్పప్పుడు. అప్పుడు కూడా దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు కానీ 2025లో మరి వాక్యానుసారంగా కొంతవరకు కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే గొడవలు లేవు, హ్యాపీగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. మన ఫ్యామిలీ సెషన్స్, మన వెన్స్డే ఫ్యామిలీ సెషన్స్ వింటున్నాం కదా. వింటున్నప్పుడు రైట్, సమాధానంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం కుటుంబంలో. ఇంకా ఇంతేనేమో అనుకున్నాను. కానీ ఆ సెషన్స్ ద్వారా జాక్ బ్రదర్ చెప్పినప్పుడు నేర్చుకున్న విషయం ఏంటంటే, కుటుంబం పట్ల, మన మ్యారేజ్ పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో మనం కనుక్కోవాలి. కనుక్కుని మనం అది నెరవేర్చినప్పుడు దేవునికి మహిమకరమైన కుటుంబంగా ఉండగలమని చెప్పి అది చెప్పినప్పుడు నాకు అది ఆశీర్వాదకరంగా ఉంది. నిజంగా రైట్, అప్పటి నుంచి నేను మొదలు పెట్టాను ఏంటంటే, ప్రభువా మరి ఏదో మేము సంతోషంగా గొడవలు లేకుండా హ్యాపీగా ఉండటం కాదు, కానీ మా మ్యారేజ్లో మీ చిత్తం నెరవేర్చబడాలని చెప్పి అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ 2025 సంవత్సరంలో దేవుడు మేబీ రోజుకి ఒక 120 నుంచి 130, 140 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను నా బిజినెస్ నిమిత్తము. అయితే దేవుడు మరి ఎట్లాంటి ఆపదలు లేకుండా దేవుడు భద్రపరిచాడు, ఎట్లాంటి యాక్సిడెంట్స్ లేకుండా. అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఒక చిన్న వాగ్దానం నాకు 2025 సంవత్సరంలో ఇచ్చాడు. అది ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. యాక్చువల్గా ఈ సందర్భం ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఇల్లు విడిచి తన మామగారి దగ్గరికి తన తల్లి ద్వారా పంపించబడుతున్నాడు. ఇక్కడ 15th వర్స్ నేను చదువుతాను. అండ్ బిహోల్డ్ ఐ యామ్ విత్ యూ అండ్ విల్ కీప్ యూ వేర్ ఎవర్ యూ గో అండ్ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు దిస్ ల్యాండ్, ఫర్ ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ. దేవుడు ఈ మాటతో నన్ను చాలా బలపరిచాడు. నేను అనుకున్నాను ఏంటంటే, నేనేదో బిజినెస్ చేసుకుంటున్నాను, రకరకాల కంప్లైంట్స్కి వెళ్ళి చేసుకుని వస్తున్నాను, నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను, మేబీ లైఫ్ ఇలాగే ఉంటుంది, ఇలాగే కంటిన్యూ అవుద్ది అనుకున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడంటే, ఇట్ ఈస్ నాట్ యూ దట్, నువ్వు చేయటం కాదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. మరి నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, అది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అని అంతేకాదు, ఈ ప్రామిస్ రిమైండ్ చేసుకున్నప్పుడల్లా నాకు చాలా సంతోషము, ఊరట అనిపిస్తూ ఉండేది. అయితే ఈ 2026 సంవత్సరంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు అడగబోతున్నాను. జాక్ బ్రదర్ చెప్పిన ఫ్యామిలీ సెషన్స్ లో కూడా నాకు అర్థమైంది ఏంటంటే, బ్రదర్ అంటాడు, నీకు ఒకే ఒక్క రిక్వెస్ట్ ఒకవేళ ఉంటే గనక అదేమై ఉండాలంటే దేవుని ఆత్మ చేత నింపబడి ఉండటమే అని చెప్పి నేను చెప్తున్నానని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని ఆత్మ చేత నేను, నా భార్య, నా కుమార్తె దేవుని ఆత్మ చేత నింపబడితే అప్పుడు దేవునికి యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించగలమని చెప్పి నాకు అర్థమైంది. అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా చర్చ్ ఫ్యామిలీ మా కోసం ప్రార్థన చేయండి. ఈ 2026లో మేమందరం దేవుని ఆత్మ చేత నింపబడి దేవునికి మహిమకరమైనటువంటి ఫ్యామిలీగా ఉండాలి.
అంత మాత్రమే కాదు, నా కుమార్తె నాన్సీ కూడా ఈ 2026లో రక్షింపబడినట్లు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నా భార్య ప్రార్థన చేస్తున్నాము. దయచేసి మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, నా మా కుమార్తె కోసం ప్రార్థన చేయండి, సో దట్ షీ విల్ బి సేవ్డ్ ఇన్ దిస్ 2026. ఇంకొక విషయం, నేను చర్చ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే, మేము ఈ చర్చ్కి వచ్చినప్పుడు చాలా అవసరతలో, చాలా ప్రాబ్లమ్స్ లో మేము వచ్చాము. అది కొంతకాలం, మేబీ 1 year 2 years, ఆల్మోస్ట్ 2.5 3 years కంటిన్యూ అయ్యాయి. కానీ దేవుడు అద్భుతంగా మరి మాకు జ్ఞానం ఇచ్చి మా కుటుంబాన్ని కట్టాడు. ఇప్పుడు సంతోషంగా సమాధానంగా ఉన్నాం. అయితే రీసెంట్ గా దేవుడు చేసిన ఒక మంచి విషయం ఏంటంటే, మా మధ్య సహవాసాన్ని, మరి నేను సహవాసం కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అట్లాగే మేము కంటిన్యూ అయ్యి దేవుని ఆత్మచేత నింపబడి మరి దేవుని నామానికి మహిమకరంగా ఉండేటట్లు మా కోసం దయచేసి ప్రేయర్ చేయండి. అయితే చివరిగా నేను ఒక్క మాట మనందరికీ ఎంకరేజ్మెంట్ ఉండే నిమిత్తం చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ గా మనకి తమిళనాడులో ఈ రెండుకి యూత్ మీటింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ఐ థింక్ త్రీ డేస్ అనుకుంటా, 10 sessions ఉన్నాయి. అప్పుడు సంతోష్ బ్రదరు ఆయన ఫ్యామిలీతో వచ్చారు. నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే బ్రదర్ చెప్పిన మేబీ 2-3 సెషన్స్ అనుకుంటా బ్రదర్ తీసుకున్నారు. ఒక్కటి చెప్పారు ఏంటంటే, మేబీ యూత్ కి లేదంటే పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళ గురించి రెండు సందర్భాలు, ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన చెప్పాడు. ఏంటంటే, మొదటిది తప్పిపోయిన కుమారుడు గురించి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి ఆ తను ఏదో ఒక పెద్ద మెసేజ్ పట్టుకురాలేదు కానీ, లేదంటే ఏదో మంచి పని చేయలేదు కానీ, ఆయన చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే తండ్రి దగ్గరికి తిరిగి రావటం. ఆయన చేసిన మంచి పని ఏమీ లేదు. తండ్రికి రిబలయ్యాడు, తండ్రి ఆస్తిని నష్టపరిచాడు, ఇంకా అంతా నష్టపోయాడు. కానీ ఆయన చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే, మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం, మన ఫ్లెష్ లేదంటే లోకమో మనకు చెప్తా ఉంటది, నువ్వు మంచిగా ఉంటే దేవునికి యాక్సెప్టబుల్ గా ఉంటావు, ప్రార్థన చేస్తే పరిశుద్ధంగా ఉంటే యాక్సెప్టబుల్ అవుతాం అనుకుంటాం. కానీ అది ఓకే, గాని మనం ఏంటంటే అది మనం పడిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు మనలో ఏ మంచి మనకు కనిపించదు. ఓకే, ఆ సమయంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకే ఒక మంచి విషయం మనం చేయగలిగింది ఏమన్నా ఉందంటే తండ్రి దగ్గరికి తిరిగి రావటం. అయితే ఇంకొక విషయం బ్రదర్ చెప్పారు, అది నాకు ఆశీర్వదకరంగా ఉంది. ఏంటంటే సిలువలో దొంగ గురించి ఒక దొంగ ఏమో ప్రభు వారిని ఏం చెప్తున్నాడంటే ఛాలెంజ్ చేస్తున్నాడు, సిలువ దిగి వచ్చేసేయ్ మనం తప్పించుకుందాం అన్నట్టు. అయితే రెండో వైపు ఉన్నటువంటి దొంగ ఏమంటాడంటే, అతన్ని గద్దించి, మనం అయితే ఇట్లాంటి జీవితం పాపం చేశాము, ఈ శిక్ష మనకి తగును, ఆయన పరిశుద్ధుడు, ప్రభువా నువ్వు పరిశుద్ధుడివి, మరి నీ రాజ్యం వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చెప్పి అతను అడుగుతాడు. అక్కడ బ్రదర్ ఏం చెప్తాడంటే, మేబీ ఆ రెండో దొంగ గురించి చెప్తాడు. ఏంటంటే వాళ్ళ తండ్రి కూడా అతని గురించి మాట్లాడాలంటే కనీసం సిగ్గుపడతాడు. ఎందుకంటే ఇతను లైఫ్ లాంగ్ ఆ తండ్రి, ఒకవేళ ఆ రెండో దొంగ యొక్క తండ్రి చెప్పాలనుకుంటే ఏం చెప్తాడంటే, నేను పెంచాను, ఈయన కుమారుడు చిన్నప్పటి నుంచి దొంగతనాలకు అలవాటు అయిపోయి మర్డర్స్ చేసేసి చాలా రకాలుగా చేశాడు, అతని గురించి మాట్లాడటానికి కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నేను మాట్లాడాలనుకోవట్లేదు. అతను కలిగిన చెడు జీవితానికి ఏమైందంటే గవర్నమెంట్ తో వ్యతిరేకత, తన కేసులో పెట్టబడ్డాడు, జైల్లో బంధించబడ్డాడు, చివరికి ప్రభుత్వం ద్వారా చంపబడుతున్నాడు. అతని గురించి ఏ మంచి లేదు, అతని గురించి నేను మాట్లాడాలని కూడా ఇష్టపడలేదని బహుశా చెప్తాడు వాళ్ళ తండ్రి గనక అతని గురించి మాట్లాడాలంటే. బట్ అతనికి ఎంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడంటే, బ్రదర్ ఏం చెప్తాడంటే, ఈ రెండో దొంగ జీవితాంతం తప్పులు చేస్తూనే వచ్చాడు, ఒక్క మంచి కూడా చేయలే. తనకు ఊహ తెలిసిన కాడి నుంచి మేబీ జీవితాంతం తప్పులు చేసుకుంటూ వచ్చి ఎక్కడ దాకా తప్పు చేశాడంటే చచ్చిపోయే వరకు తప్పు చేస్తానే వచ్చాడు.
అయితే రేపొద్దున పరలోకంలో యేసయ్య ఈ ఈ కాంట్రాస్ట్ ఎలా ఉంటుందంటే, జీవితంలో ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి ఎవరంటే యేసుప్రభు వారు. ఆయన పరలోకంలో ఆ అది హోల్స్ కలిగినటువంటి చేత్తో ఇంకొక చెయ్యి ఎవరిదంటే ఈ రెండో దొంగ చేతిలో చెయ్యేసుకుని వీళ్ళు నడుస్తూ ఉంటారు. ఓ పక్కేమో పుట్టిన కాడి నుంచి చచ్చిపోయే వరకు జీవితాంతం తప్పు చేసిన వ్యక్తి, ఇంకో పక్క ఏమో జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయనటువంటి వ్యక్తి. అది అట్లా అద్భుతంగా దేవుడు మనకి మార్చగలడు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. రైట్, మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి. అందుకే యేసు ప్రభు వారు కూడా పేతురుకి చెప్తాడు ఏంటంటే, సాతాను నిన్ను స్విఫ్ట్ చేయటానికి పర్మిషన్ అడిగింది, నువ్వు పడకూడదని ప్రార్థన చేయలేదు, కానీ నీ విశ్వాసము తప్పిపోకుండా నిమిత్తం నేను ప్రార్థన చేశానని చెప్పి ప్రభు చెప్తాడు. అట్లాగే మనకు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. మేబీ 2026లో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా రావచ్చు, మనం తప్పిపోవచ్చు. కానీ ఈ రోజు కూడా చెప్పబడినట్టు విధంగా మనకి ఆల్వేస్ దెర్ ఇస్ ఫాదర్ విత్ ఓపెన్ ఆర్మ్స్. మనకి చాచిన చేతులతో మనకి దేవుడు ఉన్నాడు. చాచిన చేతులతో మనకి దేవుడు ఉన్నాడు, మన కౌగిలించుకోవడానికి, మనం వెల్కమ్ చేయడానికి. కాబట్టి ఇక్కడ చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు చేసిన ఒకే ఒక్క మంచి పని, ఏ మంచి పని లేదు, కానీ తను తిరిగి రావటమే, దేవుని దగ్గరికి తిరిగి రావటమే చేసిన మంచి పని. ఇక్కడ సిలువ మీద దొంగ అతను చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చాడు. జీవితాంతం తప్పులే చేశాడు, ఒక మంచి పని కూడా చేయలేదు. అట్లాంటిది యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అతన్ని క్షమించి పరలోకంలో ఆయన చెప్పాడు, యేసుప్రభు ప్రామిస్ చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి. అట్లా జీవితాంతం ఒక పక్కన పాపం చేసి తప్పిపోయిన వ్యక్తి, ఇంకో పక్కనేమో ఎన్నడూ కూడా పాపం చేయనటువంటి పరిశుద్ధుడైన యేసయ్య. రేపు వాళ్ళిద్దరూ మనం వెళ్తే చేతిలో చేసుకుని నడుస్తూ ఉంటారంట పరలోకంలో. అయితే దేవాతి దేవుడు, మనకి ప్రేమ గల తండ్రి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. మేబీ మనం అనుకున్నట్టుగా ఏం జరగకపోవచ్చు, మనం రకరకాలుగా జారిపోవచ్చు, కానీ మనకి ప్రేమ గల తండ్రి ఉన్నాడు. మరి ఈ మాట చెప్పాలని నాకు అనిపించింది. యాజ్ ఐ రిక్వెస్టెడ్, ప్లీజ్ pray for my family so that we will be filled with the Holy Spirit and my child will be saved in this year. Thank you brothers. రాజ్ కుమార్ గారు ఉన్నారండి, సిస్టర్ చెప్తా అన్నారు. రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. టూ 2025లో కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించారు. నేను మ్యారేజ్ అవ్వక ముందు ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నా జీవితం ద్వారా నువ్వు ఎక్కడైతే హ్యాపీగా ఫీల్ అవుతావో అక్కడ నన్ను స్థిరపరచు అని. దేవుడి వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా నేను ఇలా ప్రేయర్ చేసుకునేదాన్ని. మ్యారేజ్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. 2025లో దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించినప్పుడు నాకు ఏదైతే పాపం కాదు నేను ఇప్పటి వరకు నేను పాపం కాదు అనుకుంటున్నానో అది దేవుడు పాపం అని నాకు కొన్ని విషయాల్లో బయలుపరుస్తూ వచ్చారు. ఒకటేంటంటే క్షమాపణ. అంటే క్షమాపణ అంటే నేను ఎలా అనుకునేదాన్ని అంటే, వాళ్ళకి మనల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టినప్పుడు మనం వారికి ఏమో హామ్ చేయట్లేదుగా, వారికి హెల్ప్ చేస్తున్నాం కదా అని అనుకునేదాన్ని. బట్ అది బెటర్. నా హృదయంలో వారు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చినప్పుడు లేదా ఎదుటి పడినప్పుడు వాళ్ళు అలా చేశారే మన జీవితంలో అని నాకు వెంటనే జ్ఞాపకం వస్తూ ఉండేది. దేవుడు దాని విషయంలో అది బెటర్నెస్, అది చాలా పెద్ద పాపం అని దేవుడు నాకు రివీల్ చేసుకుంటా వచ్చారు 2025లో. ఆ విషయంలో దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చి, అంటే పాపాన్ని క్షమించడానికి నాకు వెంటనే కొంత ప్రాసెస్
పట్టింది. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ బిటర్నెస్ అనేది నాలో లేకుండా దేవుడు హెల్ప్ చేశారు. రెండోది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏదన్నా మనలో కరెక్షన్స్ ఎప్పుడైనా చెప్పినప్పుడు వెంటనే నేను వాటిని కరెక్ట్ చేసుకునేదాన్ని. ఒకవేళ నేను చేయని తప్పుని వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడము అలా చేసినప్పుడు నా హృదయంలో చాలా బాధ వచ్చేస్తా ఉండేది. నేను చాలా డిస్టర్బ్ అయ్యేదాన్ని ఆ విషయంలో. దేవుడు ఆ విషయంలో పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మన హృదయంలో పీస్ అనేది కోల్పోకూడదని దేవుడు ఆ విషయంలో నాకు ప్రత్యక్షత ఇచ్చారు. ఎప్పుడు బ్రదర్ని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ ఏదైనా చేయని తప్పును మన మీద ఎవరైనా బ్లేమ్ చేసినప్పుడు మా హస్బెండ్ అడుగుతూ ఉండేదాన్ని ఎప్పుడు, చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోద్ది కదా, మన ఈ పరిస్థితి అంటే ఈ నిందని మనం మోయాల్సి రాదు కదా అని నేను చాలా సార్లు బ్రదర్తో ఆర్గ్యూ చేసిన దినాలు చాలా ఉన్నాయి. నేను ఈ విషయంలో అంటే పీస్ కోసం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒకరోజు జాగ్ బ్రదర్ మెసేజ్ వింటున్నాను. అయితే జాగ్ బ్రదర్ మెసేజ్ చెప్తూ ఒక క్యాథలిక్ పాస్టర్ ఉన్నారు, ఆయన చాలా మంచోళ్ళు, కానీ ఆయన చాలా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు. కానీ అనుకోకుండా ఒకరోజు చర్చిలో వాక్యం చెప్తుంటే ఒక ఉమెన్ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డకు కారణం మీరే అని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందంట. అయితే పాస్టర్ గారు దేవుణ్ణి అడిగారంటే ఈ సమయంలో ఏం చేయాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు సైలెంట్ గా ఉండమని చెప్పారంట. నాకు ఆ విషయం ద్వారా చాలా దేవుడు నా హృదయంలో అంటే చాలా షై ఫీలింగ్ అనిపించింది. అంటే నేను ఇప్పుడు వరకు చేసింది పాపము అని మా హస్బెండ్ కూడా సారీ చెప్పాను వెంటనే ఆ విషయంలో. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరు మనల్ని బ్లేమ్ చేసినా మన పీస్ అనేది కోల్పోకూడదన్న విషయం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు ఏదన్నా పరిస్థితి కానీ ఏదన్నా ఇబ్బంది శోధనలు అలా వచ్చినప్పుడు ఎక్కువ అంటే నా ఏజ్ కి మించిన ప్రాబ్లమ్స్ నాకు వచ్చేసి నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని. అప్పుడు ఒక రోజు ఏడ్చాను కూడా, అంటే సడన్ గా ఏదైనా పరిస్థితులు ఏమైనా గుర్తొచ్చినప్పుడు. అప్పుడు దేవుడు 1 Corinthians 10:13 ద్వారా దేవుడు రిపీటెడ్ గా మాట్లాడుతూ వచ్చారు. రోజు ఆ వాక్యం ఏదో ఒక అంటే స్టేటస్ ద్వారా చూడడమో ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు దానిలో ఆ వరుస ద్వారా దేవుడు మాట్లాడడం. అంటే సాధారణంగా మనకు వచ్చే శోధన అంటే మనం సహింపగలిగిందే ఇస్తారు దేవుడు, మనకు మించింది ఏది అన్న దాని మీద నేను చాలా ఆలోచింపజేసా. అంటే ఏదైనా శోధన వచ్చినప్పుడు మనలో ఆ స్టాండర్డ్ ఉంటేనే, ఆ శోధనని సహించగలిగే శక్తి నుంచితేనే దేవుడు అనుమతిస్తారు కదా. అంటే మనం ఏదైనా శోధన వచ్చినప్పుడు మనం దాన్ని జయించగలము అని నేను ఏదన్నా శ్రమ వచ్చినా శోధన వచ్చినా ఆ విషయంలో అంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి దేవుడు హెల్ప్ చేశారు. అంటే ఈ శోధన వచ్చిందంటే మనం ఇది ఖచ్చితంగా జయించగలం, ఇది అంటే దేవుడు అనుమతించుకుంటే మన జీవితంలో ఏది జరగదు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్. అచ్యుత్ బ్రదర్ గారు అమ్మగారు రత్నం గారు చెప్తారు సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. సంఘం అందరికీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే ఆ దేవుని కృప సజీవ లెక్కలో నన్ను నిలబెట్టాడు. అందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞురాల్ని. ఒక వర్డ్స్ చదువుదాం అనుకుంటున్నాను. దేవుడు 2024లో నాతో మాట్లాడింది.
అది ఎలా నెరవేర్చుకుంటూ వచ్చాడు అన్నది. రెండు 2024 ఏప్రిల్ అంటే 4వ నెల 16వ తారీఖున నాకు బాగోలేదు. ఇక్కడ చిన్న గడ్డల చిన్న గడ్డలాగా వచ్చింది ఇక్కడ గడ్డం పక్కన. అయితే అది నొప్పి వస్తుందంటే బాబు వెంటనే టికెట్ చేశాడు. 16వ తారీఖుకి బయలుదేరి హైదరాబాద్ వచ్చేసేయమని. బాబు అక్కడ చదువుకుంటున్నాడు. అప్పుడు నేను ఒంటరిగా విజయవాడలో ఉంటున్నాను. అప్పుడు నేను తెల్లారగట్ట లేచి ప్రేయర్ చేసుకొని ట్రైన్కి సిద్ధపడతా ఉన్నప్పుడు నేను నా డైలీ వర్సెస్ ఏవో 22వ అధ్యాయం వరకు వచ్చాను, చదువుకుంటూ ఉన్నాను. కానీ ఆ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటున్నప్పటి నుంచి నా హృదయంలో ఏంటో నాకు తెలియదు. అంటే నువ్వు యోబు మొదటి నుంచి చదువుకో, నువ్వు చదువు, నువ్వు చదువు, నువ్వు చదువు అని చెప్తుంది. ఏంటి ఎందుకు నాకు ఇట్లా వస్తుందని చెప్పేసి నేను చదువుకుంటా వస్తా ఉన్నాను. 5వ అధ్యాయంకి వచ్చాను. 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడు అక్కడ నాకు 17వ వచనం నుండి మాట్లాడుతున్నాడు నాతో. అది అంటే నాకు నాకేమో ట్రైన్ టైం అయిపోతుంది, నేను సిద్ధపడాలి, మళ్ళీ వెళ్ళిపోవాలని నేను తీసేద్దామన్నా కూడా నువ్వు అక్కడ చదువు, నువ్వు అక్కడ చదువు అని నా మనసు నాకు గట్టిగా ప్రేరేపిస్తుంది. అప్పుడు నేను సరే అని చెప్పి 1కి 4 సార్లు చదువుకున్నాను. అంటే అక్కడ దేవుడు ఈ విధంగా ఉంది. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అని. అంటే దేవుడు ఏంటి నాకు ఇలా చెప్తున్నాడు, నాకేం బాధలు వస్తున్నాయి, నాకేంటి, నాకెందుకు ముందే నాకు చెప్తున్నాడు దేవుడు. ఏముంది, ఆయనే నన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు కదా, ఆయనే నన్ను విడిపిస్తాడు కదా, నాకు చిన్న గడ్డే కదా వచ్చింది, ఏముంది వచ్చి చూపిస్తాడు, మెడిసిన్ తీసుకొని వచ్చేస్తాను కదా అన్న లెక్కలో నేను చాలా ఈజీగా తీసుకొని వెళ్ళిపోయాను. ఇంకా ట్రైన్కి టైం అయిందని బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే ఆ ఈవినింగే స్కానింగ్ చేయించాడు. తర్వాత అక్కడ నాకు లింఫ్ నోటు టీబీ అని నాకు తెలిసింది. తెలిసినాక వెంటనే బాబు మెడిసిన్ తీసుకోవటము అన్ని, ఆ మెడిసిన్ నేను ఇంకా తీసుకొని వెళ్ళిపోతాను. నేను విజయవాడ, నేను ఎక్కడ ఉండలేను. నేను ఇంటికి వస్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను అనమాట. నేను ఇంక వెళ్ళిపోతానంటే కాదు, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసి మా పాపకి చెప్పి మా పాప ద్వారా చెప్పించాడు బాబు. ఇంకా సరేలే అని చెప్పేసి ఉండిపోయాను. ఉండిపోతే ఆ మెడిసిన్ వాడుతుండగా ఏమైందంటే నాకు సడన్ గా బాగా హెడేక్ వచ్చింది. అప్పుడు మధ్యాహ్నం బాగా హెడేక్ వస్తే నాకు ఇంకేంటంటే బ్లడ్ ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ వామిటింగ్స్ లాగా బ్లడ్ అయిపోతా ఉందన్నమాట. దివ్య వాళ్ళ అమ్మ, దివ్య అందరూ అందరు కంగారు పడిపోయారు. అలాగా అవుతూ ఉంటే అలాగా ఇక తలనొప్పి వస్తే చాలు అట్లా అవుతుంది నాకు. సరే 2 రోజులు మెడిసిన్స్ వాడినా కూడా తగ్గలేదు. అందరేమో వేరే టెస్టులు చేయించండి ఏదన్నా ఉందేమో అంటే, ఇంకా మళ్ళీ ఇదేంటి ప్రభువా, నాకేమీ లేదు కదా, టాబ్లెట్లు వాడుకుంటే అది తగ్గిపోద్ది అని చెప్పారు కదా, మళ్ళీ ఇదేంటని చెప్పి ఆ రోజు బాగా ఏడ్చాను. నైట్ నిద్రపోలేదు, బాగా ఏడ్చుకుంటా తెల్లారి బ్లడ్ టెస్టులకి అన్నిటికీ తీసుకెళ్తానని చెప్పేసి దివ్యకి చెప్పారు అచ్యుతు. సరే నేను వెళ్తున్నాను ప్రభువా, నాకు నా టెస్టుల్లో అన్నిట్లో నార్మల్ రావాలి, నేను ఏది చేసినా నీకు అవిధేయకరంగా ఏదన్నా ఉంటే నన్ను క్షమించు అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని వెళ్తే అప్పుడు జెఫన్యా 3వ అధ్యాయము
ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడ కూడా 3వ అధ్యాయము 15వ వచనం నుండి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట నీకు అపాయము సంభవింపదు అని. ఆ దినము నా జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఇంకా టెస్టులకు వెళ్ళిపోయాము. నాకు దేవుడు ఇది వాగ్దానం ఇచ్చాడు, దివ్య నాకేమీ ఉండదు అని చెప్పేసి నేను అనుకున్నాను, చెప్పాను. వెళ్ళి టెస్టులు చేసినప్పుడు మళ్ళీ ఆ రిపోర్ట్లు వచ్చినాక మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం లేదు, అంతా నార్మలే అని చెప్పారు. అప్పుడు దేవునికి వందనాలు చెప్పుకున్నాను. తర్వాత అలాగా నాకు ఆ ట్రీట్మెంట్ అంతా కూడా 6 నెలలు కూడా మెడిసిన్ వాడుతున్నప్పుడు రోజుకి ఒక వెరైటీగా నాకు అసలు అంతలోకి అప్పటికప్పటికే ముళ్ళులు గుచ్చుకుపోయినట్టు బాడీ అంతా, అట్లా ఎన్ని రకాలుగా నేను సఫర్ అయ్యాను నాకు తెలియదు. చాలా సఫర్ అయ్యాను. ఒక్కో రోజైతే ఎందుకు బతికాను ప్రభువా, నేను పిల్లలకి నా వల్ల ఉపయోగం లేదు, నేను ఎందుకు బ్రతకాలి, నన్ను చూసి వాళ్ళు కూడా బాధపడుతున్నారని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలా ఉండి అలాగా 6 నెలలు కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ 16వ తారీఖుకి నా కోర్స్ అంతా అయిపోయింది. సరే బానే ఉన్నాను, అంతా బానే ఉంది. ఇక నాకు దేవుడు వాగ్దానం చేసినట్టు 6 బాధలు అన్ని అయిపోయినాయి. నాకు ఆ మెడిసిన్ లో ఎన్నో వచ్చినాయి కదా, అవన్నీ అయిపోయినాయి. ఇక నేను నాకేం అంతా బానే ఉంది అనుకున్నాను. వీళ్ళు డిసెంబర్ 19వ తారీఖు అచ్యుతాళ్ళు విజయవాడ వచ్చేసారు. తర్వాత నేను బాబు కమోడు పెట్టించమ్మా అంటే మెటీరియల్ కోసం పండగ అయిన తెల్లారి 26వ తారీఖు నేను బండి మీద వెళ్ళాను అనమాట. వెళ్తూ నేనేం చేశానంటే ఏటీఎం కార్డు తీసుకెళ్ళాను, బాబు అమౌంట్ వేసాడని మెటీరియల్ కోసం. ఫోన్ మర్చిపోయా. అక్కడికి వెళ్తే ఏటీఎంలు 3 ఉన్నాయి, ఒక్క దాంట్లో కూడా నాకు అమౌంట్ రాలేదు. ఇదేంటి, నేను ఫోన్ తీసుకెళ్లి గూగుల్ పే చేసి తెద్దాం మెటీరియల్ కోసం అని అంటే ఫోన్ మర్చిపోయా. సరే ఆ ఫోన్ కోసం రిటర్న్ అయ్యి ఇంటికి వస్తున్నా. ఇంకా ఒక్క నిమిషం ఉంటే నేను ఇంట్లో ఉండేదాన్ని. మరి ఏం జరిగిందో నాకైతే తెలీదు. నేను ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ పక్కన నేనున్నాను. ఇటు నుంచి ఒక అబ్బాయి పరిగెత్తుకుంటా ట్రాక్టర్ని క్రాస్ చేస్తున్నాడు. ట్రాక్టర్ ముందుకెళ్ళింది, నేను ఆ అబ్బాయిని గుద్దేశాను. ఆ అబ్బాయి నుంచోనే ఉన్నాడు. నేను పడిపోవటం అక్కడ నుండి ఇలా వచ్చి ట్రాక్టర్ ముందు పడిపోయాను. ఆ ట్రాక్టర్ వచ్చి జస్ట్ నా వీపు ఆనింది అంతే. యేసయ్యా నీకు స్తోత్రం అన్నా. ఇంకంతే నాకు తెలుసు. ఇంకా ఎట్లా ఏమైందో నాకు తెలియదు, కానీ ఇక ట్రాక్టర్ కూడా కరెంటు స్తంభానికి అట్లా గుద్దుకొని ఆగిపోయింది. దానికంటే బ్రేక్ తర్వాత అక్కడొక్కడోళ్ళే నేను కూర్చొని ఉన్నాను, నేను లెగవలేకపోతున్నాను. నా ఇంట్లో ఉన్న అద్దెకున్న అమ్మాయి ఎదురుగా బొమ్మల దాంట్లో పనిచేస్తుంది. ఆ అమ్మాయి వచ్చింది, అందరు ఆంటీ పడిపోయిందంటే నేను తెలుసు. అందరు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఏంటంటే అంటే నేను పడిపోయాను విజయ, నాకు లెగవలేకపోతున్నాను, నా కాలు ఊగుతుందంటే ఏం కాదు అని 4-5 పట్టుకొని కుర్చీ వేసి కూర్చోబెట్టారు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇక ట్రాక్టర్ వాళ్ళని నిలబెట్టి, ట్రాక్టర్కి బ్రేకులు ఉండవంట. మరి నేను ఆ బండి స్పీడ్ మీద వచ్చి ఇలా పట్టము అంతా చూస్తే 3 ముక్కలు అయిపోయింది కాలు. ఇంకా దేవుడే నన్ను ఆ రోజు బ్రతికిచ్చాడు. నన్ను ఎందుకు బ్రతికిచ్చాడో నాకైతే తెలీదు, కానీ నేను పడిపోయాను. ఇంకా ఇంట్లో ఉన్న అమ్మాయి గబగబా దివ్యాన్ని తీసుకొచ్చింది, హాస్పిటల్కి తీసుకొచ్చేసారు. అన్ని జరిగినాయి. ఆ హాస్పిటల్కి వచ్చినాక కూడా నాకు కాలిన బొబ్బల్లాగా నా కాలంతా వచ్చేసినాయి. ఆ రోజు సర్జరీ చేయాలనుకుంటే సర్జరీ చేయడానికి లేదు. అదొక పెయిన్. ఈ బొబ్బలు ఒకటి అవి చితుపుతుంటే కాలిన బొబ్బలకి అదొక పెయిన్. ఆ బాధలో
అసలు ఎలా భరించానో దేవుడు కృపే నాకు ఆ శక్తిని ఇచ్చాడు. తర్వాత ఆ అంబులెన్స్ లో ఇంటికి తీసుకొచ్చి ఆపరేషన్ చేయలేదు, ఆ పుండ్లు మానందే నేను చేయమన్నారు. అంబులెన్స్ లో తీసుకొస్తుంటే పైకి మెట్ల మీదకి తెస్తుంటే అదొక టెన్షను. ఎంత అంటే నేను ఆ ఈ 2025 అంతా 24 సంవత్సరం 25 అంతా కూడా నన్ను ఒక అగ్నిలో పెట్టి దేవుడు నన్ను కాల్ చేసినట్లుగా నేను అంత ఫీల్ అయ్యాను. కానీ దేవుడు కృప నాకు అన్ని పరిస్థితులు దేవుడు తోడుగా ఉండి శక్తిని ఇచ్చాడు. ఆపరేషన్ అయినా కూడా డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఒక ఇబ్బంది, అన్ని రకాలుగా. తర్వాత నువ్వు నడవకూడదు, 6 నెలలు బెడ్ లో ఉండాలంటే పిల్లలు చేస్తుంటే అదొక ఏడుపు. చిన్న పిల్లలు వాళ్ళు నాకు చేస్తున్నారు ప్రభువా, నేను వాళ్ళకి చేయాల్సిందని నేను ఫీల్ అయ్యి ఏడుస్తుంటే, అలాగా నాకు ఎంత నరకం అంటే నేను అన్ని చూసి ఏంటి, ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నడవకూడదంటే ఇంకా అదొక నరకం. నేను నా పనులన్నా నేను చేసుకోవాలి, నేను నడవాలి అని నేను దేవుణ్ణి అసలు ఎంత పట్టుబట్టి అడిగానంటే, నేను బాత్రూమ్ కైనా నేను వెళ్ళాల్సిందే అని నేను నెల రోజులకే నేను డాక్టర్ని ఎంత ఫీజ్ చేశానంటే, నేను వెళ్తానండి, నేను కుర్చీల మీద గుండా వెళ్ళి వెళ్తానంటే ఆయన సరే కాలు కింద పెట్టకుండా వెళ్ళమ్మా అది వేసుకొని బెల్ట్ వేసుకొని అన్నారు. అలా దేవుడు అడుగడుగున నాకు 2024 టీవీలో అదేగా ఈ యాక్సిడెంట్, ఈ సంవత్సరం అంతా కూడా నేను ఆల్రెడీ ఈ కాలుతో సఫర్ అయ్యాను. ఈ రోజు నడుస్తున్నానంటే సంఘం యొక్క ప్రార్థన నిజంగా ఎంత బలమైందో నేను నమ్ముతాను, నాకు తెలుసు. ఆయన కృప నా పట్ల ఉంది కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నాను. అందుకు దేవునికే మహిమ చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. శ్యామ్ బ్రదర్ చెప్పండి సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీకు అందరికి నిజంగా ఒక 4 సంవత్సరాలు బట్టి నిజంగా ఒక పాపం చేత పట్టబడ్డా బ్రదర్. నిజంగా వాస్తవం చెప్పాలంటే హలో 4 సంవత్సరాలు బట్టి ఒక పాపం చేత పట్టబడ్డా బ్రదర్. వాస్తవం చెప్పాలంటే అది ఎట్లా అంటే మామూలు క్రికెట్ అన్నమాట. అంటే మామూలు చూడటం వరకు పర్లేదు, చూసి మరికొద్ది ప్రేమ ఎక్కువైంది నిజంగా ఏకంగా చెప్పాలంటే. మరి ఎక్కువగా అంటే మనకి వాక్యం ఉన్న మామూలు బ్లూటూత్ పెట్టుకొని అదేమొచ్చి మామూలుగా సౌండ్లు పెట్టుకొని చూడటం అట్లాగా ఒక 4 years జరిగింది ఏకంగా. అది చూడటంతో మరికొద్ది ఆసక్తి, మరికొద్ది ప్రేమ పెరిగి ఏకంగా అది తక్కువ టైంలో మనీ ఎక్కువ ఎర్న్ చేద్దామని చెప్పేసి చాలా అమౌంట్ పోగొట్టుకోను దాంట్లో ఇంచుమించు. అది అమౌంట్ చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ వాస్తవం చెప్పాలంటే సాంబ సిస్టర్ మాట అన్నారు ఏకంగా, ఏదైనా ప్రార్థన ప్రేయర్ ఉంటే చెప్పండి. కొన్ని విషయాలు మనం చెప్పకూడదు, లేడీస్ కాబట్టి కొన్ని విషయాలు మనం చెప్పకూడదు. అయినప్పుడు కూడా సంఘం మనల్ని ఎంతో ప్రేమిస్తుంది. వాస్తవం చెప్పాలంటే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. నాలుగో అధ్యాయం 7వ వచనం. నిజంగా ఈ వాక్యం కానీ ఇక్కడ రాసి పెట్టకపోతే మరలా వచ్చేవాడిని కదా ఖచ్చితంగా. ఏలయనగా మన దేవుడు, ఏలయనగా మన ఆయన మొరకు పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనంకి ఏ దేవుడు కూడా సమీపంగా లేడు. నిజంగా వాస్తవం చెప్పాలంటే మనకి ఏదైనా ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే పచారి గడ్డి పుట్టుగడ్డి పోతాం, కానీ శాంతి లేకపోతే సమాధానం లేకపోతే ఎవరు మనకి ఇస్తారు ఖచ్చితంగా ఏకంగా. దేవుడు వాక్యం ఆదరించినట్టు ఏ వ్యక్తి కూడా ఆదరించడు. వాస్తవంగా మనం వ్యక్తికి చెప్పి ఇట్లా ప్రాబ్లం ఉంది, కొద్ది మనీ సహాయం చేయొచ్చు, కానీ శాంతి ఎవరిస్తారు, సమాధానం ఎవరిస్తారు, నెమ్మది వదిస్తారు. కేవలం ఏకంగా ఒకప్పుడు ఆడేవాడిని,
దీని నుంచి ఎలాగ బయట రావాలని ఎప్పుడో కోరుకుండేది, ఏకంగా డిజైర్, నిజంగా బలమైన కోరుకుండేది. నా ప్రయత్నం, పేతురు ఏ విధంగా చేపలు పట్టడం ప్రయత్నం చేసాడో, ప్రయత్నం చేసి 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 విసిగి వేసారిపోయి చేతుల పైకి వచ్చా గ్యారెంట్ గా. ఇది ఎట్లా అయిందంటే, నేను అప్పుడు అంతకుముందు ఒక 20 years బ్యాక్ పెందుకు చర్చికి వెళ్ళేవారు. వాళ్ళు ఏంటంటే వేకువజామున ప్రేయర్ చేసేవారు, 5ంటికి ప్రేయర్ చేసేవారు ఏకంగా. అది నాకు గుర్తుకొచ్చింది ఏకంగా. అలా చిన్న చిన్నగా 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రేయర్ చేయడం మొదలుపెట్టా. తర్వాత వాక్యం ద్వారా ఆదరణ వచ్చింది నాకు నిజంగా. తర్వాత నెమ్మది వచ్చింది, తర్వాత కొద్ది ఇంకో నెమ్మది వచ్చింది, మరి కొద్ది నెమ్మది వచ్చింది. తర్వాత చివరికి ఎట్లా అయిందంటే, స్టార్టింగ్ రక్షణ పొందుకుని ఎటువంటి సంతోషం వచ్చిందో మళ్ళీ అదే సంతోషం మళ్ళీ దేవుడు నా హృదయం పెట్టాడు ఏకంగా. చెప్పాలంటే అది నా వల్ల అయింది కాదు. ఇది ఎట్లాగంటే, మామూలుగా ఒక పిల్ల ఆడుకుంటుంది, ఒక 1000 అడుగుల బావిలో పడిపోయింది. ఆ పిల్ల ఒక మాటలో వచ్చి బయట తీసామనుకో, పిల్ల నీ అంత నువ్వు వచ్చావంటే నేను రాలేదు, వేరే వాళ్ళు తీశారని చెప్పి, నేను కూడా నా అంతటి నేను రాలేదు, దేవుడే నీహో ప్రభు యేసుక్రీస్తే బయట తీసుకొచ్చాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎస్ దాస్ బ్రదర్ చెప్పండి. సహోదరి సహోదరులకు నాకు వందనాలు. 2020 సంవత్సరంలో దేవుడు నా జీవితంలో చేసిన కొన్ని విషయాల్ని సాక్షి రూపంలో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. మొదటిగా, ప్రతి సంవత్సరం స్టార్టింగ్ లో నేను ఒకటి అనుకుంటా ఉండేవాడిని, ఓకే ఒక సంవత్సరంలో నేను 2025 ఎండింగ్ అయిపోలేకే ఈ విషయంలో కొంచెమైనా ఎదగాలి. అట్లాగా ప్రతి ఇయర్ ఒక్కొక్క పాపాన్ని నేను పెట్టుకుంటా ఉండేను అనమాట. సో 2025 స్టార్టింగ్ లో నేను పెట్టుకున్న విషయం ఏంటంటే, చర్చికి రెగ్యులర్గా వెళ్ళాలి. ఎందుకంటే 2024లో నేను చర్చికి ఇర్రెగ్యులర్ స్టూడెంట్గా ఉండేవాడిని. సో ఒక వారం వచ్చి 2 వారాలు 3 వారాలు వచ్చేవాడిని కాదు. అంటే ఇక్కడ నుండి కాదు, మా ఊరు వెళ్ళటం, లేదంటే మా అత్తగారు ఊరు వెళ్ళటం. సో కొన్ని కారణాల వల్ల నేను చర్చికి రాలేకపోయేవాడిని. సో అది నాకు చాలా గిల్టీ ఫీలింగ్గా ఉండేది. 2025లో నేను చాలా గట్టి నిర్ణయం దేవునితో మాట్లాడుకున్నాను ఏంటంటే, 2025లో ఎట్టి పరిస్థితిలో కూడా చర్చి మానకూడదు సో అని నేను నిర్ణయం తీసుకున్నాను. సో 2025 అయిపోయే టైంకి నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు 2024తో పోలిస్తే చాలా బెటర్గా రెగ్యులర్గా చర్చి రావడానికి దేవుడు సహాయం చేశారు. లెక్కేసుకుంటే ఒక 8 times ఏమో నేను చర్చి రాలేదు ఇయర్ మొత్తం మీద. అది మాకు కాలేజ్ ఉండటం అవ్వచ్చు, లేదంటే కొంత హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోవడం వల్ల జరిగింది. ఇంటి వల్ల, మా తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా ఇంటికి వెళ్ళడం ద్వారా అయితే కాదులే, కానీ ఇట్లా హెల్త్ ఇష్యూస్ వల్ల మాత్రమే నేను రాలేకపోయాను. అందు విషయంలో దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, త్రూఅవుట్ ద చర్చ్ ఈ ఇయర్లో చర్చి సిఎఫ్సి టీచింగ్స్, మన చర్చిలో మీటింగ్స్ కానీ ఎల్డర్స్ ద్వారా వినబడుతున్న ప్రతి వారం చెప్పడే మెసేజెస్ రిపీటెడ్గా ఉన్నప్పటిని కూడా ఏ ఒక్క రోజు కూడా నాకు ఇది నాకు తెలిసిందిలే అనే లైట్గా తీసుకున్న అనే విషయం కూడా లేదు. ఎందుకంటే క్రిస్టియానిటీలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మరలా రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు అవి నాకు చాలా సవాలుకరంగా మరలా నేను ఛాలెంజ్ అవ్వడానికి, మళ్ళా వాటిని గట్టిగా పట్టుకోవడానికి, ఎస్పెషల్లీ మనీ విషయంలో, ప్రైడ్ గర్వం విషయంలో, ఫ్యామిలీ కట్టబడే విషయంలో, ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాలు చాలా తీవ్రంగా మాట్లాడుతూ వస్తా ఉన్నప్పుడు అవి నాకు ఎంతగానో ఉపయోగపడింది. అందుకు నేను చర్చ్కి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇంకొకటి, మీటింగ్స్లో ఒక 2 విషయాలు నన్ను చాలా ప్రాముఖ్యంగా పట్టుకుంటా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గుంటూరు మీటింగ్స్ జరిగినప్పుడు విక్టర్ బ్రదర్ ఒక మాట చెప్పారనమాట. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఎలీషా దగ్గరికి నయమాను కొన్ని కానుకలు తీసుకొని వస్తాడు. వాటి విలువ కొన్ని ఇప్పుడు కాలంలో కన్వర్ట్ చేస్తే వాటి విలువ చాలా కోట్లు. సో ఆ వాల్యూ మర్చిపోయాను, కానీ ఇందాక నేను మళ్ళా గూగుల్లో చూస్తా ఉన్నప్పుడు దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ 40 నుంచి 50 కోట్లు వాల్యూ. అంత డబ్బుని కానుకగా నయమాను ఎలీషా దగ్గరికి తీసుకొస్తారు, కానీ ఎలీషా దాన్ని తిరస్కరిస్తాడు. ఎలీషా నిజంగా అప్పటికి చాలా అవసరతలో ఉంటాడు.
తన దగ్గర అంత డబ్బు అయితే ఏం లేదులే, కానీ ఒక దేవుని సేవకుడిగా దేవుడు ఎదుట పెట్టుకొని దేవుని సన్నిధిలో నివసిస్తా ఉన్నాను, నాకు మీ డబ్బు అక్కర్లేదని అనే విషయాన్ని విక్టర్ బ్రదర్ చెప్తా ఉన్నప్పుడు ఆ అది ఇంకా చాలా దృఢంగా నా హృదయంలో గుచ్చుకుంది. అరే, ఎంత తీవ్రంగా అవసరతలో ఉన్నా కానీ అంత మనీ ఆయన ముందుకు వచ్చినప్పుడు కూడా రిజెక్ట్ చేశాడు, తీసుకోలేదు, అది దేవునికి అవమానకరమని అని ఆ విషయం చెప్పినప్పుడు అది నిజంగా నన్ను ఎంతగానో డబ్బు విషయంలో రాడికల్ గా జీవించాలి, ఈయన ఇంకా దృఢంగా నిర్ణయం తీసుకోవడానికి ఆ మాట నాకు ఉపయోగపడింది. అండ్ ఇంకొకటి, విన్సెంట్ బ్రదర్ చెప్పినప్పుడు ఇందాక సిస్టర్ కూడా షేర్ చేసుకున్నారు, ఆ మనము ఇతరులు మనల్ని యేసుప్రభు వాళ్ళని ఏ విధంగా ప్రేమించాడో వాళ్ళు మనల్ని ప్రేమించాలి అనే ఆజ్ఞ బైబిల్లో లేదు. సో ఇతరులు మనం ఏ విధంగా ప్రేమించామా, ఇతరులు మనం ఏ విధంగా ప్రేమిస్తున్నారా లేదా మనకు అనవసరం, కానీ మన సైడ్ నుంచి, నా సైడ్ నుంచి ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులతో మాట్లాడే విషయంలో ఏ తప్పిదం లేకుండా, మనస్సాక్షి గద్దించకుండా మన ప్రవర్తన ఉండాలి. ఇది ఒక విషయం నన్ను బాగా ఈ 2025లో పట్టించుకోకుండా నా పాటు నుంచి నేను దేవుని పరంగా మంచిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అండ్ ఇంకొకటి, గుంటూరు మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు బాగా వర్షం పడతా ఉంటా ఉంది. సో వర్షం పడతా ఉంటే ఏంటంటే మీ మధ్యలో లంచ్ అయిన తర్వాత సిస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటది కదా, సో అప్పుడు బ్రేక్ ఉంటది. ఆ బ్రేక్ టైంలో నేనేం చేశానంటే మా పాపను తీసుకొని, అక్కడ మా అన్నయ్య వాళ్ళు అక్కడే ఉంటారు అనమాట, సో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మా పాప నిద్రకొచ్చి వెళ్ళాను. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిందా నిద్రపోవాలా, ఏడుస్తా ఉంది. ఇంకా నేను మా వైఫ్ ఫోన్ చేసి ఇట్లా పాప ఏడుస్తా ఉంది రా అని చెప్పేసి అంటే అప్పుడు బాగా వర్షం పడుతుంది. మళ్ళీ ఆమె ఇంకేదో ఆటో బుక్ చేసుకొని వచ్చారనమాట. వస్తా ఉన్నప్పుడు ఆ ఆటో తక్కిలపాడు, మా అన్నయ్య నుండి తక్కిలపాడు, సో ఆ తక్కిలపాడు వంతెన దగ్గర ఆటో తిరగబడింది. సో ఆటో తిరగబడితే మా వైఫ్ డ్రైవరే ఉన్నారు. సో అప్పుడు ఇద్దరు ఆటో బోల్తా పడింది, ఇద్దరు బయటపడ్డారు. సో తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో బట్ నాకు అర్థమైందంటే చాలా తీవ్రమైన ప్రభావం నుంచి దేవుడు తనను కాపాడాడు. ఆ వర్షంలో, ఆ నీళ్ళలోనే, నడుంలోతు నీళ్ళలోనే నడుచుకుంటా బయటకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మా అన్నయ్య దగ్గర నడుచుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చింది. సో నిజంగా దేవుడు తన విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకొకటి, ఒకసారి మేము విజయవాడ నుంచి మేము ఉండే వడ్డేశ్వరం వెళ్తా ఉన్నప్పుడు హైవే మీద మేము ముగ్గురం, నేను మా వైఫ్ పాప బండి మీద వెళ్తా ఉన్నాం. మేము స్లోగానే వెళ్తా ఉన్నాం, సైడ్కి వెళ్తా ఉన్నాను. ఎవరో ఒక అతను ముందు మా సైడ్ కార్ వెళ్తా ఉంది, వెనకాల నుంచి ఒక కారు అతను సైకిల్ మెలకు తిప్పినట్టు కారు మెలకు తిప్పుకుంటూ వెళ్ళాడు అనమాట. మా సైడ్ ఇటు తిప్పి ఇటు వెళ్ళిపోయాడు. సో అంత చాలా స్పీడ్గా వస్తా ఉన్నాడు. అతను వచ్చి మా బండిని గుద్దేశాడు. బట్ బంపర్ ఉండటం వల్ల బంపర్కి తగిలి బండి ఎటు మూవ్ అవ్వలేదు, బండి అలాగే ఆగిపోయింది. అసలుకి మా వైపు చాలా గట్టిగా అరిసేసింది ఏదో అయిపోయిందని. బట్ యాక్చువల్గా అతను వచ్చిన స్పీడ్కి మేము అక్కడ నుంచి కింద పడవలసింది. బట్ ఆ సమయాన మరి దేవుడు కాపాడని మేము నమ్ముతా ఉన్నాము. బండికి ఏం కాలేదు, మాకు అసలు కనీసం మాకు టచ్ అయినట్టు కూడా ఏం తెలియలేదు. దేవుడు ఆ విషయంలో కూడా సహాయం చేశారు. తర్వాత నా జాబ్ విషయంలో దేవుడు నమ్మకం ఉండడానికి మా తోటి కొలీగ్స్ తోటి, స్టూడెంట్స్ తోటి నేను దేవుని పెట్టినని సాక్షిగా జీవించడానికి, వాళ్ళకి ఎక్కడ అబద్ధాలు చెప్పకుండా నాకు తెలిసిన దానిలో నమ్మకం ఉండడానికి దేవుడు వాళ్ళకి మధ్య సాక్షి నిలబెట్టడానికి సహాయం చేశారు. అండ్ ఇంకొకటి, భార్యాభర్తలకు మా మధ్య 2 years నుంచి మ్యారేజ్ అయ్యి 2024తో పోలిస్తే మా మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతూ వస్తా ఉంది. అది చర్చి వాక్యం ద్వారా వింటాం అవ్వచ్చు, లేకపోతే దేవుడు మమ్మల్ని ఇంకా దేవుని దగ్గరగా చేస్తున్నాడు. కుటుంబంగా మేము కట్టబడతా ఉన్నాము. చర్చిలో వినబడుతున్న వాక్యాలు మా జీవితంలో ఫలిస్తా ఉన్నాయని మేము చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాము. అంటే పర్ఫెక్ట్ గా ఉన్నామని నేను అనట్లేదులే, కానీ అసమాధానం వచ్చినప్పుడు వెంటనే సమాధానం పడటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే మా హృదయంలో పనిచేస్తా ఉందని నేను నమ్ముతా ఉన్నాను. అండ్ ఇంకోటి లాస్ట్ విషయం, మా పాప విషయంలో దేవుడు తనకు మంచి ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు. 2025లో ఎటువంటి దేవుని కృపను బట్టి ఇంతవరకు తనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు. దేవుడు తనను మంచిగా కాపాడుతూ ఉంటా ఉన్నాడు.
సో వీటన్నిటిని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. అండ్ చర్చిగా మీరు చాలా విషయాల్లో మా పాపకు బాగాలేనప్పుడు ప్రే రిక్వెస్ట్ పెట్టినప్పుడు చాలా మంది ప్రార్థించారు. అందరూ చర్చ్ అంతా అందరు బట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. సో ఈ విషయాలు నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. విజయ సిస్టర్ సాక్ష్యం చేసుకోండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దేవునికి వందనాలు. గత సంవత్సరం అంతా కాచి కాపాడాడు నా ఆయుష్ విషయంలో, ఆరోగ్య విషయంలో. ఈ 2-3 నెలల్లో నాకు వట్టిగో అది వచ్చింది. దానివల్ల కళ్ళు తిరిగి పడిపోవటం చాలా సార్లు జరుగుతుంది. అది 1:30, 3:30 నైట్ మధ్యలో అలా తిరిగి పడిపోతున్నాను. అంటే బయటికి అప్పుడు ఆ కళ్ళు తిరిగినప్పుడు మోషన్ గాని యూరిన్ గాని వస్తుంటే ఒక్కసారిగా లెగిసి వెళ్ళిపోతుంటే అది అక్కడి నుంచి అక్కడే కూర్చొని వీళ్ళని లేపుతాను. వీళ్ళు కాసిన ఉప్పు నీళ్లు అవి ఇస్తారు. ఆ టైంలోనే అవి వేసుకొని మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని చూస్తారు కానీ ఏమీ లేదు, అన్ని బాగానే ఉన్నాయి. తల స్కానింగ్ కూడా తీశారు, దాంట్లో కూడా ఏమీ లేదని అన్నారు. హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాను, అది కూడా ఆయన ఇచ్చారు, తగ్గుతుంది. కానీ మొన్న కళ్ళజోడు కోసం అని వెళ్తే వాళ్ళు అన్నారు వట్టికో వల్ల వేరు వేరు వల్ల కూడా కళ్ళు తిరుగుతాయి, అరుగుదల లేకపోయినా, గ్యాస్ ఎక్కువైనా, మెండనరాలు అరిగిపోయినా, తలలో క్లాట్ అయినా, ఇవన్నీ వల్ల కళ్ళు తిరుగుతాయి అని చెప్పారు. దాని వల్ల నాకు తెలిసింది ఏంటంటే నాకు అరుగుదలను గ్యాస్ వల్ల తిరుగుతుందని ఆ మేడం గారు చెప్తేనే తెలిసింది. కానీ దేవుడు, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, దేవుడు నా ఎడల ఏమై ఉందో తెలియట్లేదు, ప్రేయర్ చేసుకుంటున్నాయా మీ చిత్తం ఏమై ఉందో నా ఎడల చూపించండి తండ్రి అని ప్రేయర్ చేసుకుంటున్నాను బాగా. అలాగే శ్రీను బ్రదర్ గారికి కొంచెం కోపం ఎక్కువ. మరి ఈ ఆరోగ్య పరిస్థితి నాకు పెట్టడం మంచిదే, ఎందుకంటే ఇప్పుడు ఆయన నన్ను కోప్పడట్లేదు. ఇంట్లో ప్రతిదానికి కోప్పడేవాడు, ఇంట్లో పిల్లలు గాని వాళ్ళు నీ వల్ల ఇలా అవుతున్నారు, నువ్వు చెప్పట్లేదు అని అని అంటాడు. కానీ ఇప్పుడైతే ఇంట్లో ఎవరిని కోప్పడట్లేదు. నేను ఎప్పుడు కుటుంబంలో సమాధానం ఉండాలని ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవుడు ఈ రీతిగా నాకు ఈ అనారోగ్యం పెట్టింది కూడా మంచిదే, ఎందుకంటే ఆయన కోపం తగ్గింది, కుటుంబంలో అంతా సమాధానంగా ఉంది. బిడ్డల విషయంలో గాని, వాళ్ళ చదువుల్లో గాని, వాళ్ళ ప్రయాణాల్లో గాని అంతా బాగానే ఉంది. ఇంకా నేను దేవుల్లో ఎక్కువగా ఎదగాలి. సంఘం అంతా నా కొరకు ప్రేయర్ చేశారు, మీ అందరికి నా వందనాలు. ఏది జరిగినా సరే అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాడు నన్ను. ఆయనకి అక్కడ ఏమీ ఉండదని చెప్తున్నారు కానీ ఇది ఎందుకు తగ్గట్లేదో, నువ్వు బాగా ప్రేయర్ చేసుకో, నీకెందుకు పెట్టాడో దేవుడు అని చెప్తున్నారు. అలాగే విజయ్ రక్షణ గురించి కూడా ప్రేయర్ చేయండి. మీ అందరికి నా వందనాలు. దయచేసి ఎవరైనా పేర్లు ఇచ్చి నేను ఏమైనా మర్చిపోయానేమో, ఎవరన్నా ఉంటే చెప్పొచ్చు. అంటే పండు బ్రదర్ మర్చిపోయాను, సారీ బ్రదర్. ఒక 2 బ్రదర్. సారీ బ్రదర్. ప్రైజ్లాడండి, అందరికీ వందనాలు కదా. దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం మర్చిపోవడం. నేను ఎక్కువగా మర్చిపోతా అన్ని విషయాల్లో. నాకేదైనా ఒక బండి కావాలని చెప్పి నేను ఆశపడితే 1 లేదా 2 రోజులు ప్రార్థనలో పెడతా, ప్రభువా నాకు ఒక బండి కావాలని. తర్వాత దాని విషయం మర్చిపోతా. అది ఏ టైంలో రావాలో ఆ టైంలో నా దగ్గరికి వచ్చింది అది. అయితే మనీ కోసం మానవనైజంగా కొద్ది ప్రయత్నం చేస్తాను, కానీ అది నాకు అక్కడ అందని చోట ఇంక వదిలేస్తాయి దాన్ని. కానీ ఆయన లెక్కల్లో నా ప్రేయర్ ఆయన దగ్గర ఉండిద్ది. అట్లా నేను ప్రతి ఒక్కటి కూడా మర్చిపోతా. ఈ కుటుంబంలో కూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాబ్లం నేను మర్చిపోవడమే. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పిల్లోడికి పలానా సమస్య, ప్రార్థనలు పెడతాను 1 లేదా 2 రోజులు అంతే, దాన్ని మర్చిపోతా. ఇంకా
తర్వాత నాన్న ఏంటి జ్వరం తగ్గిందా నీకు, లేకపోతే తలనొప్పి తగ్గిందా, లేకపోతే కొద్దిగా బాగోలేదు అన్నావు కదా తగ్గిందా, తిరిగి మళ్ళీ ఇంకా అడగను. కానీ దేవుడే కార్యం చేస్తాడు. ఇట్లాగా నాకు ఎక్కువగా మర్చిపోయే అలవాటు నాలో ఉంది. దేవుడు మాత్రం ఒకటి మర్చిపోకుండా ఒక కార్యం చేశాడు. ఎందుకంటే 2024 డిసెంబర్ 6వ తారీఖు నా కుటుంబం మీద ఒక నింద పడింది. సంఘం అందరికీ తెలుసు అది. ఆ నింద పడేటప్పటికి అందరూ కూడా హాస్పిటల్కి వచ్చారు, మమ్మల్ని పలకరించారు. అయితే ఆ యొక్క సమస్య అది ఎంతో భయంకరమైన సమస్య. అది నేను ఎప్పటికీ మర్చిపోకుండా దేవుడు అలా పెట్టాడు నాకు. అది పెట్టడం కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకు అని అంటే, ఎప్పుడు మనం ఒకదాన్ని చేస్తూ ఉంటే దాంట్లో నైపుణ్యం పెరగాలంటే మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ దాని మీద పెట్టాలి, ఏదైనా ఒక వస్తువు మీద. నాకు చెప్పడం అంతగా రావట్లేదు. ఒక బంగారం ఒక ఉంగరం ఉంది. ఆ ముద్దగా ఉంటే అది ఉంగరం కింద మారదు. ఆ యొక్క చిత్రకారులు, ఆ యొక్క పని చేసే వాళ్ళు ఏంటంటే దాన్ని కాల్చి దాన్ని తయారు చేస్తూ ఉంటారు. దాన్ని తయారు చేసి మన ఏదో సైజ్ ఇస్తాం కదా, ఆ సైజుకి వాళ్ళు తయారు చేస్తారు. ఆ ఉంగరం మన చేతికి రావాలంటే ఆ ముద్దలాగా ఉంటే మనకు రాదు. అట్లాగే నాలో కూడా మర్చిపోతాను ఎల్లకాలం అలాగే ఉంటే నేను అప్డేట్ అవ్వను. నా స్టైల్లో చెప్పాలంటే నేను ఇంకా ఆత్మీయస్థితిలో ముందుకు రాలేను. అందుకే దేవుడు నా పట్ల ఏం చేశారంటే, డిసెంబర్ 6వ తారీఖు మా కుటుంబం మీద ఒక నింద పడితే సంఘం అంతా కూడా చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే ఆ నింద ఎంత పెద్దదంటే, ఆ కుటుంబం చెల్లాచెదరం అయిపోవాల్సిన నిందని దేవుడు అలా సమకూర్చి కేవలం సంఘం ప్రేయర్ వల్ల, సంఘం యొక్క సపోర్ట్ వల్ల తిరిగి మళ్ళీ నన్ను నిలబెట్టింది. ఆ నిందకు ముందు నేను సిస్టర్ బాబు బాగున్నామంటే బాగున్నాం. ఆ నింద తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. నేను మనసులో చెప్తున్నాను, బయటికి కాదు, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నేను సిస్టర్ చాలా హ్యాపీగా ఉన్నాం. దానికి ముందు కన్నా దాని తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నాం. దేవుడు ఆ విషయాన్ని మాత్రం నాకు జ్ఞాపకం వచ్చేటట్టుగా పెట్టారు. బైబిల్లో కూడా మనకు ఒకసారి వాక్యం ఉండేది కదా, మీరు ఎంతవరకు అయితే సహించగలరు అంతవరకే స్వాధీనిస్తగా, అంతకు మించి ఇవ్వలేను. అయితే మనం దాన్ని తట్టుకోలేక ఆ పెయిన్ మనం ఎక్కువగా భరాయించలేక తిరిగి ప్రభువునే మనం అడుగుతాం, ఎందుకు ప్రభువా నాకు ఇంత పెద్ద సమస్య అని అన్నట్టుగా అడుగుతాం. మనకన్నా తక్కువ స్థాయిలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మనకన్నా ఎక్కువ స్థాయిలో ఆ శ్రమలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు అంతవరకు సరిపోద్దని దేవుడు అంతవరకు ఇచ్చాడు. మేమైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అదొకటి. రెండోది, వాక్యాలు వినే కొలది కూడా నా హృదయంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. నేను ఎక్కువగా చెప్పేది నా ఫ్యామిలీ లేకపోతే నా పని, ఈ రెండు విషయాల్లో ఎక్కువగా ఉంటాయి ఇది నా సాక్ష్యాలు. అయితే నేను ఒకసారి పని చేస్తున్నప్పుడు ఒక టాటర్తో మట్టి ఎత్తిచ్చారు, 2 టాటర్లు తీసుకెళ్లిపోయారు, అయిపోయింది. ఒక పార ఒకటి అక్కడ వదిలేశారు వాళ్ళు. ఆ పార బాగుంది, చాలా బాగుంది. మనం కొనుక్కుంటే ఆ పార ఒక 600 రూపాయలు అయింది, లేకపోతే 400 రూపాయలు అయింది. కానీ ఆ పార బాగుంది మాకు చేతికి అనుకూలంగా. కుర్రాళ్ళందరూ ఏమో మర్చిపోయి వెళ్ళిపోయారు కదా, కుర్రాళ్ళందరూ ఉంచేద్దాం ఇక్కడ అన్నట్టుకంటే గుంటూరు మీటింగ్ ఒకసారి నేను వస్తే అక్కడ విట్ర బ్రదర్ గారు వాకింగ్ చెప్తూ మనం ఒక బ్రదర్ని పిలిపించుకొని పని చేయించుకొని థ్యాంక్స్ బ్రదర్ అంటే ఎలా ఉండిద్ది ఆ బ్రదర్కి, నా స్టైల్లో చెప్పాలంటే ఎక్కడో కాలిద్ది ఆ బ్రదర్కి. అట్లాగా మనం కూడా ఆయన దగ్గర పార తీసుకొని ఆయనకి అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా ఆ సొమ్ము మన దగ్గర ఉండిపోతే మొన్న అచ్యుత్ బ్రదర్ మనతో మాట్లాడినట్టుగా ఆ సొమ్ము మనతో మాట్లాడుతూ ఉండిద్ది, ఆ ఉన్న వస్తువు మనతో మాట్లాడుతూ ఉండిద్ది మనం గ్రహిస్తే. అయితే ఆ వాక్యం విన్న తర్వాత నాకు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి తిరిగి మళ్ళీ ఆయనకి ఫోన్ చేశా, టాటర్కి, అన్నా మీరు పలానా వస్తువు ఇక్కడ మర్చిపోయారు అన్నాను. మర్చిపోయామన్నా, సరే అన్న పలానాసారి వచ్చినప్పుడు తీసుకుంటాలే అన్నారు. ఆయన రాలేదు. అయితే నేను మళ్ళీ తిరిగి ఫోన్ చేసి, అన్నా దాని అమౌంట్ ఎంతో చెప్పండి అంటే పలానా ఎంత అన్నాడు. అమౌంట్ వేసా. నాకు కొద్దిగా హ్యాపీ అనిపించింది. అందుని బట్టి అదొకటి దేవుడికి స్తోత్రం. ఇంకోటి, నిన్నగాక మొన్న రీసెంట్ గా నేను ఒక ట్యాంకీలో వాటర్ తోడిస్తున్నా హెల్పర్ని పెట్టుకొని, 4-5 ఉన్నాం అక్కడ. మనిషి అంత లోతు ట్యాంకీ ఉంటుంది. వాటర్ అంతా బయటకు తోడుతున్నాం. ఒక చెక్క ఒకటి అడ్డంగా వేసుకున్నాం ట్యాంకీ మీద. ఆ మనిషి అంత హైట్ ఉంటుంది, 5-5.5. చెక్క ఒకటి అడ్డంగా వేసుకుని వాటర్ అంతా బయటికి తోడేస్తున్నాం. సరే లాస్ట్ లో కొద్దిగా మట్టి ఉంది బయటికి తీయడానికి, పార గమేలా తీసుకురావడానికి నేను పక్కకు వచ్చి మళ్ళీ ఆ చెక్క మీదకి వచ్చేటప్పటికి వాటర్ తోడి ఉన్నాం కదా, చుక్కలు అలా పడి డోరు, ఇలాంటి డోర్లు కాకుండా ఇప్పుడు నామినేషన్ డోర్లు వస్తున్నాయి, ఆ డోర్లు అడుగేయంగా జారిపోయి అలా దామే పడిపోయా. ఏమాత్రం ముందుకు పడి ఉంటే నాకు తెలిసి ఇదంతా కూడా కొట్టుకుపోయేది.
దేవుడు కృపే. అది కూడా దేవుడు నా పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు నా పట్ల దేవుడు. అదొకటి. ఇంకోటి చిన్న ప్రేయర్ రిక్వెస్ట్, నా కుటుంబంలో ఇంకొక ఆత్మ రక్షణ పొందాలని నేను ఆశపడుతున్నాను. నా కుటుంబం, మన కుటుంబం కాదు, నా కుటుంబం, నా బిడ్డ రక్షణ కోసం మేము సిస్టర్ ప్రేయర్ చేసుకుంటున్నాం. దేవుడి చిత్తం ఎప్పుడైతే అప్పుడు బిడ్డ కూడా మన యొక్క కుటుంబంలో మనతో పాటు కలిసి ఆనందించాలని నా ఆశ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. ఆమేన్. హలో 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 హలో. మరి అనుకున్న సమయం కన్నా ముందే అయిపోయింది. సాక్ష్యాలు కొద్దిసేపు చెప్పారు అందరూ. సరే, ఇంకెవరన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ఒకసారి. రాంబాబు బ్రదర్ చెప్పండి bro. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. యాక్చువల్ గా సిస్టర్ ఇంకొన్ని విషయాలు చెప్దాం అనుకున్నారులే కానీ సిస్టర్ కొంచెం కంగారు వచ్చేసినట్టుంది, వచ్చేసారు. ఒక్క విషయం ఏంటంటే, దేవుడు మా జీవితాలు జీవితాల్లో చాలా కార్యాలు చేశారు. యాక్చువల్ గా మేము ఈ లాస్ట్ ఇయర్ ఇంట్లో నుంచి వచ్చేయాల్సి వచ్చింది. సో దాని విషయమే చాలా ఇబ్బంది పడ్డాము, మానసికంగా కానీ వేరే విధంగా ఫైనాన్షియల్ గా కానీ. కొన్ని ఒడిదుడుకుల్లో వెళ్ళినా కానీ దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించాడు. తర్వాత మా ఇద్దరికి మనుషుల శాంతి అనేది, పీస్ అనేది దేవుడు బాగా, మాకు కుటుంబంలో పీస్ అనేది దేవుడు సాధించడానికి ఎంతగానో కృప చూపించారు, మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, జోనతాన్ విషయం ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను మీ అందరికీ. యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకున్నాంలే కానీ కుదరలేదు. ఏంటంటే, జోనతాన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక రోజు ఏమైందంటే, సడన్ గా సిస్టర్ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నారు అనమాట. బాగా ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే నేను లేచి చూస్తే నాకు కల వచ్చింది, దేవుడు జోనతాన్ గురించి లేచి ప్రార్థన చేయమన్నారు, అందుకనే లేచి ప్రార్థన చేస్తున్నానని పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఇంకా దాని తర్వాత ఏమైందంటే, ఒక రోజు సడన్ గా మేము బయటికి షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్కి వెళ్తే రోడ్డు పక్కనే ఉందన్నమాట షాపు. మేము షాప్ లో ఉన్నాము, వీడిని జస్ట్ అలా దించాం. ఉంటాడే అక్కడే ఉన్నాడులే అనుకున్నాం, ఎప్పుడు పట్టుకునే ఉంటాం. జస్ట్ అలా దించాం అంతే, ఇంకేం లేదు. ఒక్కసారిగా పరిగెత్తి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసాడు. అప్పుడే సిగ్నల్ పడింది బ్రదర్, అప్పుడే సిగ్నల్ పడింది. తను రోడ్డు మీదకి ఎంటర్ అయ్యాడు అనమాట. పక్కనే ఎవరో ఒక అంకుల్ ఉంటే మళ్ళీ అమ్మని తీసుకుని వచ్చారు. మేమేమి ఎత్తుకున్నాం, అటు ఇటు ఎత్తుకున్నాం. అసలు అప్పుడు సిగ్నల్ పడకపోయినా, అక్కడ ఎవరు లేకపోయినా కానీ చాలా పెద్ద ప్రమాదం జరిగేది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ దేవుడు మాకు ముందుగానే కొన్ని విషయాలు తన కొరకు ప్రార్థన చేయమని, ఆ కష్టాల నుంచి మమ్మల్ని తప్పించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. అదొక్కటే కాదు, ఇంకోసారి ఏమైందంటే, నాకు కల వచ్చింది. నేను నిద్రపోతుండే, ఏమైందంటే అంతా బాగానే ఉన్నాడు, జోనతాన్ చూస్తుంటే అంతా బాగానే ఉన్నాడు. కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి, మీరు పిల్లోని సరిగా చూసుకోవట్లేదు, అది సరిగా ఫుడ్ పెట్టట్లేదు, మీకు అసలు ఏం చేత కావట్లేదు, మేము తీసుకెళ్ళిపోతాం ఇతన్ని, మీ దగ్గర పెరగొద్దు, మేమే పెంచుకుంటామని లాక్కెళ్ళిపోతుంది. నేనేం బాగా పోరాడుతున్నాను వాళ్ళతో, లేదు తను బాగానే ఉన్నాడు, అంతా చూడటానికి బాగానే ఉన్నాడు. ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. నేను బాగా ఇంకా ఆ డ్రీమ్ లో నేను బాగా ఎమోషనల్ అయిపోయి, తను ఎట్టయినా ఇది చేయాలి అని వాళ్ళకి నిరూపిస్తున్నాను. తను ఇదిగో తను ఎలా బాగున్నాడు, అంత వెయిట్ చూడండి, హైట్ చూడండి, అంత బాగున్నాడు అని చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా లెగంగానే నాకు ఒకటే ఇచ్చాడు దేవుడు మనసు, అంటే ప్రార్థన చేయమని. బాగా ప్రార్థన చేసుకున్నాము. అయితే కొన్ని రోజుల క్రితం రవి బ్రదర్ వాళ్ళు వచ్చిన రోజున ఏమైందంటే, ఇక్కడే ఆడుతున్నాడు చర్చ్ బయటే. ఆ పక్కన ఇది డ్రైనేజ్ ఉంది కదా బ్రదర్, కొన్ని చోట్ల ఏమో రాళ్లు పెట్టున్నాయి, కొన్ని చోట్ల రాళ్లు పెట్టలేవు. తను ఆటోలో కూర్చొని ఆడుకుంటున్నాడు. సరే ఆడుకుంటున్నాడు కదా అని అక్కడే నుంచుని ఉన్నారు సిస్టర్, నేనేమో వెహికల్ తీసుకురావడానికి వెళ్ళాను. అలా ఆడుకుంటూ ఆటోలో నుంచి దూకేశాడు. తల కిందకను కాళ్ళు రెండు పైకి అలా డైరెక్ట్ గా డ్రైనేజ్ లో పడ్డాడు.
డైరెక్ట్ గా డ్రైనేజ్ లో పడ్డాడు. బయట ఎక్కడైనా గోడమే పడ్డట్టయితే చాలా దెబ్బ తగిలేదు అసలు. ఇంకా డ్రైనేజ్ లో పడ్డాడు, మొత్తం అంతా కడిగి నీట్ గా కడిగి చూస్తే ఎక్కడా కూడా పెద్ద దెబ్బలేదు, చిన్న స్క్రాచ్ ఒకటే పడింది చేతి మీద, అది కూడా చేతులు పక్కకు ఉంచినట్టున్నాడు. నిజంగా దేవుడి దయ ఉండబట్టే మేము అసలు యాక్చువల్ గా చాలా కంగారు పడ్డాను. సిస్టర్ చాలా కంగారు పడిపోతున్నారు. నేను వచ్చేపాటికి చెప్పాలా అన్నట్టు ఆలోచించి చెప్పారనమాట. కానీ దేవుడు చాలా కృప చూపించాడు. ఇది ఒక్కటే కాదు, ఒకసారి ఏంటంటే గుంటూరు మీటింగ్స్ అప్పుడు నేను ఒక రోజు ముందలే ఇది చైర్స్ అరేంజ్మెంట్ కానీ దానికని వెళ్ళాము. వెళ్తే సిస్టర్ బైక్ నేర్చుకుంటున్నారు అనమాట. బైక్ నేర్చుకుంటుంటే నేను ఎక్కువ సార్లు తీయద్దని చెప్తాను, నీకు ఎప్పుడు టైం కుదురుతో అప్పుడే తీయి, ఎక్కువ తీయొద్దు అంటే, నేను లేను కదా, ఉంటే తినేడు నన్ను ఎట్టగైనా, నేను లేరు కదా అని బండి తీసారంట. ఒక రౌండ్ వెళ్ళొచ్చేపాటికి వీళ్ళిద్దరు చూసి వీళ్ళు కూడా ఎక్కారు బండి. జోనానేమో ముందల, జోషి వెనకాల కూర్చుని ఉన్నారంట. టర్నింగ్ తిప్పుతూ పడిపోయారు ముగ్గురు. ఇంకా చూడండి, మా అత్తగారు ఉన్నారు అప్పుడు, ఇంకేం లేదు, వస్తే ఇంకా అందరినీ తిడతాడేమో ఏమంటాడో అని. తీరా చూస్తే ఎవరికి ఏం దెబ్బలు తగలేదు, జస్ట్ బండికే చిన్న స్క్రాచ్ అయిందిలే, కానీ వాళ్ళు ఎవరికి ఏం తగలేదు. ఆ పడ్డ కాడ కొంచెం గడ్డిలా ఉందన్నమాట. సో జోనతానికి కానీ జోషువాకి కానీ ఎలా దెబ్బలు తగలేదు, అందరూ సేఫ్ గా ఉన్నారు. ఏంటంటే నేను చాలా సార్లు ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పట్టుకోవాలి అని ఎన్నో రకాలుగా నా ప్రయత్నం నేను చేసినా కూడా ఏంటంటే దేవుడి కృప లేకపోతే మన బిడ్డలు క్షేమంగా ఉంటారు అనేది నేను తెలుసుకున్నాను రియల్ గా. ఎందుకంటే నేను ఎంత అలర్ట్ గా ఉన్నా కానీ ఏదో ఒక సందులోంచి పారిపోతాడు. ఎన్ని రకాలుగా చూసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే అసలు వదిలిపెట్టకుండా పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తానులే, కానీ ఏదో రకం తప్పించుకుంటాడు. కానీ అది తనని ప్రొటెక్ట్ చేసింది మట్టుకు దేవుడికి మేము అనుదినం ప్రేయర్లో పెట్టాము. ఎందుకంటే వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాకు గుర్తు చేస్తున్నాడు కూడా, మీరు ప్రేయర్ చేయాలి, ఇంకా ఫర్దర్ గా బిడ్డల కోసం మీరు ప్రేయర్ చేయాలని దేవుడు ఎంతగానో మాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకా చాలా పరిస్థితుల నుంచి తనకు నాకు చిన్న డిసగ్రిమెంట్స్ ఉన్నా ఏదున్నా కానీ ఒకప్పుడు ఇంటెన్సిటీ కంటే ఇప్పుడు తగ్గింది. సో దేవుడు మా కుటుంబంలో శాంతికరమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నాడని మేము నమ్ముతున్నాం. ఆ రకంగా మేము ప్రార్థన చేసుకున్నాం. మాకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించడం. దయచేసి ఇంకా ఎవరైనా చెప్పాలంటే చెప్పొచ్చు, సమయం ఉంది మనకి. సిస్టర్స్ కి బ్రదర్స్ కి నా వందనాలు. మొదటగా ఆ సంఘాన్ని అందరినీ సారీ అడుగుతున్నా. మొదటకి దేవుడికి సారీ అయితే తర్వాత సంఘానికి. ఒక్కొక్కసారి ఎవరో ఏదో అన్నారని మనం తొందరపడి మిస్టేక్ చేస్తా ఉంటాం. ఆ మిస్టేక్ కూడా దేవుడు ఒక కార్యంగా చేస్తాడని నేను నిజంగా నమ్మాను ఈ సంవత్సరం అంతా. ఎవరైతే నిందలేసారో, ఎవరైతే చేశారో, ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున నేను చేసిన ఒక మిస్టేక్. అది చేసినాక సంఘంలో ప్రార్థన కూడా పెట్టారు రిక్వెస్ట్ గా. నేను అది చేసే ముందు కూడా ప్రార్థన చేశాను, నేను బ్రతికితే ఈసారి నీ కోసం బతుకుతా, లేదే ఇన్నెందుతో నేను చనిపోతాను చెప్పి ప్రార్థన చేసుకుని తాగేసిన కాసేపటికి ఎందుకో భయమేసి మళ్ళీ నా భర్తకు ఫోన్ చేశా. వచ్చాడు. ఇంకా అట్లా గొడవలు అయిపోయింది. ఇంకా సర్లే కొన్ని రోజులు ఆగాక అంతా సమాధానంగా ఉంది, ఇంట్లో సమాధానంగా ఉంది అనే టైంకి ఎవరైతే నిందలేశారో వాళ్ళని పిలిచారు. అంటే పిలిచి, సారీ ఇంకెప్పుడు అలాగను, నువ్వు ఎలాంటిదో నాకు తెలుసు, కానీ మేము అలా చెప్పాల్సి వచ్చింది, చెప్పాము. ఈ సంవత్సరం 20వ తారీఖున ఫోన్ చేసి తనే మాట్లాడింది, మా తోటికోళ్ళు మాట్లాడింది. పెళ్ళైనప్పటి నుంచి తనకి నేను
ఒక సిస్టర్ లాగా ఇద్దరు ఒక ఇంటి నుంచి వచ్చిన వాళ్ళలాగా ఉండేవాళ్ళవి. అయితే ఏమైంది ఏమో తనకి అందరు కలిసి చేశారు. సరేలే అని చెప్పి నేనేం మాట్లాడలా. ప్రభా, నేను వాక్యాలు వింటున్నాను, క్షమాపణ క్షమించమని అంటున్నావు. సరే, క్షమించటానికి నాకైతే ఏదీ లేదు ప్రభా. తను నా అక్కలాగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చెల్లి తప్పు చేస్తుంటే ఒక అక్క కూడా గద్దించవచ్చు. ఎక్కడైనా నేను మిస్టేక్ చేస్తున్నాను అని నేను ప్రార్థనలు పెట్టుకున్నా. అయినా సరే 3 సంవత్సరాలు నేను భరించి ఇంక నేను భరించలేకపోతున్నాను అని చెప్పి నేను అనుకుని ఇంక ఇది అయిపోతే మొన్న ఫోన్ చేసి మా అక్క మాట్లాడింది. సారీ వే, నువ్వు ఎలాంటిదానివో మాకు తెలుసు. 15 సంవత్సరాల నుంచి 16-17 సంవత్సరాల నుంచి మన ఇద్దరం కలిసే ఉన్నాం కదా, సారీ అని చెప్పి తను చెప్పింది. తను చెప్పినప్పుడు నేను హార్ట్ఫుల్ గా తీసుకోవటానికి సిద్ధంగా, నేనైతే ఫస్ట్ నుంచి అనుకున్నా హార్ట్ఫుల్ గా తీసుకోవటానికి నాకు మనసు ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు నాకు ఆమె చెప్పగానే హ్యాపీగా, ప్రభా ఇది నీకే ఘనత అయ్యా అని చెప్పి నేను ప్రార్థనలో పెట్టుకొని చేసుకున్నా. తర్వాత ఏమో కొన్ని ఆటల్లో కూడా మా జీవితంలో మార్పు చెందాను. ఇంకోటి ఏంటంటే, నేను ఇంత నిందలు పడుతుంటే మీరు ప్రార్థన చేసుకుంటుంటే ఇంత నింద పడుతుంటే, తండ్రిగా నువ్వేం చేసావు, నాకు నీ కుమార్తె నిందలు పడుతుంటే నువ్వు ఎలా చూస్తున్నావు అని చెప్పి ఆయనతో నేను పోట్లాడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నేను ఉండనమ్మా, నీకు తోడై ఉండనని. నాకు వాక్యాలు డిఫరెన్స్ తెలుగు, కానీ వాక్యం అర్థం చేసుకోగలను. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి కొన్ని వాక్యాల ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు. అప్పుడు నేను కొంచెం నా మనసు సున్నితంగా ఉంది. ఇవాళ కూడా సాక్ష్యం చెప్పడానికి బెదరు పేరు ఇద్దామా అన్నాడు. నేను ఒకటే అనుకున్నా, సమయం ఉంటే నేను పేరు ఇవ్వలేను, అంటే నాకు ధైర్యం సరిపోదు ప్రభా. నేను సాక్ష్యం చెప్పుకోవాలంటే బెదరు వాళ్ళు ఎవరైనా సమయం ఉంది సాక్ష్యం చెప్పడానికి ఇవ్వండి అని కూడా అనుకున్నాను. దేవుడు అలాగే ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, ఈరోజు శాంతకుమార్ అన్న నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఎంత చెడిపోయిన వాళ్ళైనా సంఘం ప్రేమించి తీసుకుంటదని అని వాక్యం చెప్పారు. ఆ వాక్యం నా కొరకని నేను అనుకుంటున్నాను. అంటే చెడకపోయినా ఆత్మలో బలపడకపోయినా అది చెడిపోయినట్టే. మనం ఆత్మీయంగా ఎంత ఉన్నా ఆత్మలో బలపడకపోతే అది మనం చెడిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే, నా కొడుకేమో అమ్మా వాళ్ళ అన్నాలు ఇలాగ ఉన్నారంటే వాళ్ళ అమ్మాలు ప్రార్థన అని అంటున్నారమ్మా, నా కొరకు కూడా ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పి అడిగాడు. నేనైతే సరే నాన్న, నీ కొరకు ఎందుకు చేయము, తల్లిదండ్రులుగా మేము చేయాలని మేము అనుకుంటాం కదమ్మా అంటే, ఏమోనమ్మా నాకు చెప్పాలని అనిపించింది, చెప్పానని అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇంకా దేవుడు నేను ఇంకా దగ్గరగా అవ్వాలి, నా బిడ్డ కొరకైనా ప్రార్థన చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజంగా సంఘం గురించి చెప్పాలంటే నాకు మాటలు సరిపోవు. కొంతమంది బ్రదర్స్ తో కూడా నేను మాట్లాడలేను, సిస్టర్స్ తో కూడా ఎక్కువ పంచుకోలేను. ఎందుకంటే పంచుకుంటే మళ్ళీ ఎక్కడ మనం ఇదవుతామా అని చెప్పి నేను చాలా వరకు పంచుకోలేను. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో. మళ్ళీ అలాంటి స్థితి రానుకంటే దేవుడు చేస్తాడని నమ్ముచున్నాను. ఒకటి, ఆదిత్య ప్రార్థన తన రక్షణ కోసం ఆశపడుతున్నాడు. తన రక్షణ పొందాలని మేము అనుకుంటున్నాం. తను కూడా అనుకుంటున్నాడు. మీ సంఘ ప్రార్థన అంతా మీరు జ్ఞాపకం చేసుకోమని. సరిగ్గా చెప్పలేకపోయినా క్షమించండి. ఇంకా ఎవరైనా చెప్పొచ్చు, కొత్త సమయం ఉంది మనకి, ఇంకా ఎవరైనా చెప్పొచ్చు. మాదైతే మచిలీపట్నం సార్. నేను మా పాపకి మా అల్లుడి గారికి ఇక్కడ జాబ్ వల్ల వీళ్ళతో కలిసి ఉంటున్నాను.
నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద బాబు డ్రైవర్, రైల్వే డ్రైవర్. ఆయన హార్ట్ అటాక్ తో చీరాల డ్యూటీకి వెళ్తా హార్ట్ అటాక్ తో చనిపోయాడు. తర్వాత ఇక మా పాప మ్యారేజ్ చేసాము. ఇంకొక అబ్బాయిది కూడా బందరేను, అక్కడే ఉంటాడు. ఈ అమ్మాయితో ఉండటం జరుగుతుంది. ఈ అమ్మాయికి ముగ్గురు పిల్లలండి. ఇద్దరు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు వస్తారు చర్చికి. తర్వాత మూడోసారి ప్రెగ్నెంట్ వచ్చింది మొన్న ఈ మధ్య. ప్రెగ్నెంట్ వస్తే వాళ్ళు వద్దన్నారు, అబార్షన్ చేయించేసేయండి, వద్దు అని గొడవ పడి వాళ్ళ రవిపాల్ మా అల్లుడి పేరండి, గొడవ పడి వాళ్ళ సిస్టర్స్ ని వాళ్ళని తీసుకొచ్చి మా మీద చాలా డిమాండ్ చేసి అబార్షన్ చేయించండి అని బాగా దుమ్మిగా వచ్చేసారండి. అయితే మేము ప్రార్థన చేసుకుంటున్నాం, నేను ఎప్పుడు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థనకి దేవుడే దిక్కని నా మీద కూడా కొంచెం రుబాబు చేశారు. మాట్లాడలా, గొడవ, విడిపోవాలన్నారు, తీసుకెళ్ళిపో మీ అమ్మాయిని అన్నారు, రకరకాల చిత్రాలుగా చేశారండి. అయిన తర్వాత సరే 9th month వచ్చింది. మేము తీసుకెళ్ళాము, మా పుట్టింటికి తీసుకెళ్ళి సారితో ఏదో పెట్టాము, వచ్చేసాము. మళ్ళీ అమెరికన్ హాస్పిటల్లో డేట్ వచ్చింది, టైం ఇచ్చారు, చూపించుకుంటుంది హాస్పిటల్లో. టైం ఇచ్చారు, ఆ టైంకి మేము వెళ్ళాం. దివ్యా సిస్టర్ గారికి ఫోన్ చేస్తానండి ఎప్పుడన్నా, సిస్టర్ ప్రార్థన చేయండి పాప కోసం అని. సరే అమెరికన్ హాస్పిటల్లో డెలివరీ అయింది, బాగానే ఉంది. మగ పిల్లోడండి, చర్చికి కూడా తీసుకొస్తా ఉంటాం. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి మాతో ఏం మాట్లాడలేదండి. వాళ్ళది గన్నవరం, గన్నవరం అండి, మా అల్లుడు గారు వాళ్ళు. వాళ్ళంతా ప్రార్థన వాళ్ళే, ప్రార్థన, చర్చికి వెళ్తాం, అంతా బాగానే ఉంది. కానీ కొంచెం నోటి తొందర ఉంటుంది. సరే వాళ్ళు నోటి తొందర అని మేము నోటి తొందర ఉండకూడదుగా, నాకు మా వారు లేరండి. తర్వాత నేను ఈ పిల్లల్ని కనిపెట్టుకుంటాను, కానీ వాళ్ళు నోటి తొందర ఉందని మాట్లాడతారు అట్లాగని. కానీ నేను మాట్లాడకుండా మౌనంగా ఉండి దేవుణ్ణే ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. సరే వాళ్ళు ఏమన్నా సరే దేవుడే చూసుకుంటాడు అనుకునేదాన్ని అండి. నేను మా అల్లుడు గారు మేమిద్దరమే, ఈయన కూడా పెట్టేశారు గొడవ. నేను మా అల్లుడు గారు ఇద్దరమే వెళ్ళి అమెరికన్ హాస్పిటల్లో ఉన్నాము. 5వ రోజున 4వ రోజున పంపించేశారండి. బాగానే డెలివరీ అయింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు మాకు. నేను అడిగాను, ఒక చిన్న మాట దేవుణ్ణి అడిగానండి, పుట్టాడు మగ పిల్లోడిని ఇచ్చారు నాయన తండ్రి, ఫారెన్ పిల్లోడిని వెళ్ళి ఉండి వెరైటీగా ఉంటుంది అడిగానండి. అనేటప్పటికి మామూలుగా దేవుడు మరి ఆయన చిత్తం అలా ఉంది. ఇక ఆయన చిత్త ప్రకారంగా డెలివరీ అయింది, బాగానే ఉందండి. సంఘం అంతా ప్రార్థన చేశారు. నాకైతే కొత్త అండి, మన వాళ్ళని ఎరగను నేను. దివ్య సిస్టర్ గారు, మన బ్రదర్ గారు, ఎల్డర్ బ్రదర్ గారు ఎప్పుడన్నా ఫోన్ చేస్తా ఉంటారు, మాట్లాడుతామండి. దేవుడు మాకు మంచి కార్యం చేశాడండి. ఈ ఈ ఈ సాక్ష్యం నేను క్రితమే చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను, నాకు రాలేదు చెప్పడానికి. నేను పేరైతే ఇవ్వలేదు కానండి, ఇవ్వకపోయినా కానీ పిలిచారు, థ్యాంక్స్ అండి. మరి రవిపాల్ కొంచెం ప్రార్థన లేదండి, వచ్చి ఇక్కడ వరకు దిగబెట్టి వెళ్తారు, కానీ చర్చికి రాడు. రెండయ్యా అని బతిమాలినా సరే వస్తానండి అంటాడు, కానీ రావట్లేదు. కొంచెం ప్రార్థన చేయండి పిల్లల విషయంలో కూడా. ఈ సమయం ఇచ్చి థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఎవరన్నా షేర్ చేసుకోవచ్చు, సమయం ఉంది మనకి. ఈ వారం ఎక్స్క్లూసివ్ సాక్ష్యాల కోసమే కాబట్టి దయచేసి వచ్చి చెప్పొచ్చు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ప్రిపేర్ అవ్వలేదు అసలు, కానీ గాడ్ నాకు ఇక్కడ ఉన్న యూత్ తో మాట్లాడుతున్నప్పుడు ప్రేరేపణ ఇచ్చారు మాట్లాడమని, అందుకే మాట్లాడుతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నా చైల్డ్హుడ్ లైఫ్ చెప్పాలి. మొన్న ఒక్కటి చెప్పాను, నేను 7th month లో బార్న్ అయ్యాను. డాడీ అయితే క్లియర్ కట్ గా చెప్పేశారు, పుడితే ఉంటే ఉంటాడు లేకపోతే పోతాడు అని చెప్పి. నిజంగా ఆ రోజు మరి గాడ్ ఎంత మిరాకిల్ చేశారో నాకు తెలియదు. మా మమ్మీ చెప్పచ్చా ఈ అరచేయి అంత ఉండేవాడిని అంట, అంతే. పుట్టిన దగ్గర నుంచి మా మమ్మీ ఈ రోజుకే అనేది, ఈ ఒక్క రోజు కూడా యు ఆర్ నాట్ హెల్దీ. 4 years మాటలు
4 ఏళ్ళకి వచ్చాయంట. నడవటం 2 ఏళ్ళకి నడిచానంట. ప్రతి ప్రతి సీజన్ లో ఏదైనా డిసీజ్ ఉందంటే ఫస్ట్ అటాక్ అయ్యేదంట ఆ ఏరియా మొత్తంలో. మా మమ్మీ తిరిగిన హాస్పిటల్ లేదు. ఆ డాక్టర్ గారికి నువ్వు ఫెమిలియర్, ప్రతి నెల ఈ నెల రాలేదేంటి అని చూసాడంట. సురేంద్ర గారు అని ఉండేవారు. అలా హాస్పిటల్లోనే ఉండేవాడు ఎప్పుడు చూడు. అంటే ఐ డోంట్ నో ఇమ్యూనిటీ. మా మమ్మీ చాలా బాధపడింది పాపం. దేవుని కృప. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే కనుక, ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు వీఆర్ బ్లెస్డ్ ఆర్ నాట్ అని. నేను చెప్తున్నాను యు ఆర్ సో మచ్ బ్లెస్డ్. ఎంత బ్లెస్డ్ అంటే, ఎందుకంటే నా జీవితంలో కొన్ని ఇన్సిడెంట్ మీకు చెప్తాను. నా చిన్న వయసులో మా డాడీ కొంచెం స్ట్రిక్ట్ చదువు విషయంలో. ఎందుకంటే మా అక్క చాలా బాగా చదివేది. నేను అట్టర్ పాస్ మార్కులు వస్తే గొప్ప. నా జీవితంలో అయితే ఏమి తెలుగు అయితే ఘోరం. ఇంకా చెప్పాలంటే చదవటం రాదు, రాయటం రాదు. అదేంటంటే అలా బట్టి పట్టుకొని వెళ్ళి చూస్తూ ఎలాగోలా రాసేవాడిని అంతే. అది తెలియదు మరి ఎలా పాస్ అయ్యానో కూడా దేవుడికే తెలియాలి. రాదు. ఒకరోజు ఏమైందంటే మా డాడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా ఒకటి చదవమన్నారు, బుక్ ఇచ్చారు నాకు. చదవమన్నప్పుడు మా అక్క అయితే బాగా చదివితే మన వల్ల అయితే కాదు అంటే అర్థమైంది. మా డాడీ బాగా కొట్టేవాళ్ళండి. ఎంతలా కొట్టేవాళ్ళంటే అది తెలీదు. అంతలా కొట్టేవాళ్ళు చదవకపోతే మాత్రం. బాగా కొట్టేవాళ్ళు. ఇంకా అది చేతిలో ఏది ఉన్నా కూడా చూసేవాళ్ళు కదా, అలా కొట్టేవాళ్ళు. కొన్నిసార్లు బ్లడ్ కూడా వచ్చేదంట. మా మమ్మీ చెప్పారు, నాకు చూసుకున్నాను కూడా, నాకు కూడా గుర్తు. అలాగని చెప్పి మా డాడీ కొట్టారు అన్నట్ల నేను అంతకంటే దూల పనులు చేసేవాడిని. ఏ రోజు ఒక్క మంచి పని చేసింది లేదు. బాగా దూల పనులే. చదవమంటే చదివేవాడిని కాదు. చదవకుండా బుక్ ముందు పెట్టుకుని అలా కూర్చునేవాడిని. రోజంతా కూర్చోమన్నా కూర్చోండి, ఒక్క నోరు తెరిచి చదివేవాడిని కాదు. ఒకరోజు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్ తెచ్చారు, జీకే బుక్. నేను లిటరల్లీ చెప్తున్నాను, ఇది ఇంట్లోంచి పారిపోయాను. ఎంత నా వయసు ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో. ఏ క్లాస్ చదువుతున్నాను, 6th క్లాస్ అనుకుంటా, గుర్తుండి. ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాను. ఎప్పుడు మార్నింగ్ ఐ థింక్ 9 o'clock ఏమో పారిపోయాను. ఎందుకంటే చదవను, నా వల్ల కాదని నాకు తెలుసు. ఇంటికి వస్తే మా నాన్న చంపేస్తాడని అర్థమైపోయాను. పారిపోయాను. ఆ పారిపోయి ఏంటంటే 1 రూపీకి సైకిల్ అద్దెకిచ్చేవాళ్ళు అప్పట్లో. నాకు ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ అప్పట్లో రూపాయికి సైకిల్ అద్దెకిచ్చేవాళ్ళు. సైకిల్ తీసుకొని పరారు. ఎక్కడికి వెళ్తున్నాను ఏమీ తెలీదు. 6th క్లాస్ లో ఏం తెలుసు నాకు. పారిపోయాను. పారిపోతే మనసులో ఏదో థాట్స్, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, చచ్చిపోదాం అని అప్పుడు థాట్ లేదులేండి, అంత ధైర్యం లేదు. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఎక్కడో చోట బతుకుదాం, ఎక్కడో స్టేషన్ కింద పడుకుందాము. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా ట్రావెల్లో, ట్రైన్ దగ్గర పడుకుందాము, లేదంటే బస్ స్టాండ్ లో పడుకుందాము. ఇంకా అలా నా జీవితం అదే అనుకొని అలాగే గడిపాను రోజంతా అలా గడిపేసరికి 7 అయింది. ఆల్మోస్ట్ మార్నింగ్ 10 ఏమో వెళ్ళిపోయినట్టున్నాను. పేరెంట్స్ అప్పటికే విపరీతంగా ఎతుకుతున్నారు. మనం ఎక్కడ దొరుకుతాం వాళ్ళకి. సైకిల్ వేసుకొని తిరుగుతున్నాను, మొత్తం తిరుగుతున్నాను. సాయంత్రం అయ్యింది. సాయంత్రం అవ్వగానే మరి దేవుడు మాట్లాడాడో ఏమో కానీ పేరెంట్స్ ప్రేమ గుర్తొచ్చింది ఒక్కసారిగా. ఏం చేస్తున్నాను ఇక్కడ నేను అంటే, అప్పుడు కూడా ఇంటికి వెళ్ళాలని లేదు. ఎందుకంటే పారిపోయినందుకు ఇంటికి వస్తే మళ్ళీ చంపేస్తాడు మా నాన్న. ఇంకా భయం అది. సరే ఒక్కసారి మా అమ్మ గుర్తొచ్చింది. అప్పుడు నాకు ఎందుకో తెలియదు, దేవుడు అలా జ్ఞాపకం చేసి ఒక్కసారి ఆ రోడ్డు మాకు గుర్తుంది. రోడ్డు సైకిల్ వేసుకొని వెళ్తున్నాను ఫాస్ట్ గా. మమ్మీని అలా చూసి దూరం నుంచి చూసి పారిపోదాము అని వెళ్దాము అని చెప్పి ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ వస్తున్నా. నాకు తెలిసి వీళ్ళు బయటే ఉంటారు ఖచ్చితంగా అని. అలా మా అమ్మని చూశాను. మా అమ్మ నన్ను కనిపెట్టేసింది. అడుగో వాడు పారిపోతున్నాడు, వాడే అచ్చుతుగాడు అని చెప్పి. నిజంగా నేనే అది. పారిపోతుంటే దొరికితే చంపేస్తారు, నాకు అర్థమైపోయింది. అలా పారిపోతున్నప్పుడు ఆ స్ట్రీట్ లో మా మమ్మీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆడి పట్టుకోండి, ఆపండి అనగానే ఒక ఆంటీ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకొని అలా లేపేసింది సైకిల్ మీద నుంచి. లేపేసి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా భయం, వణుకు, డాడీ చంపేస్తాడు ఖచ్చితంగా, ఇంకా జీవితం లేదు అనుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ వెనకాల దేవుడు హస్తం అలా ఉంది నా జీవితంలో. ఐఎమ్ అన్వర్ది. ఇప్పటికీ చెప్తున్నాను, అన్వర్ది పర్సన్ ఎవరైనా ఉన్నారు ఆయన రక్షణ పొందిన నేనే ఫస్ట్ పర్సన్. ఐ థింక్ ఆ రోజు నిజంగా ఆ థాట్ దేవుడు నా హార్ట్ లో మా మమ్మీని చూడాలని ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉండేవాడిని నేను? ఇక్కడ కూర్చునేవాడినా? అసలు ఆయన తెలిసేవాడా నాకు? నో, లిటరల్లీ నో అంటే నో. నిజంగా ఆ రోజు గాడ్ నాకు పిలిపించి మళ్ళీ వెనక్కి చూసినాడు. తీసుకొచ్చారు ఇంటికి, స్నానం చేపించింది మా మమ్మీ. డాడీ పిలిచారు. ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగారు. నా వల్ల కాదు, నేను చదవలేను, నాకు రాదు, నువ్వు తంతావని తెలుసు అంటే డాడీ ఏడ్చారు. చదవలేనంటే వచ్చి చెప్పొచ్చు కదా, ఏమైంది, దానికి పారిపోవటం ఏంటి అన్నారు. అంటే భయం వేసింది, నాకు ఇంకా దారి లేదు అనుకున్నాను. అప్పుడు చెప్పారు, ఎప్పుడు ఈ పని చేయొద్దు, చదవలేకపోతే చదవలేను అని చెప్పు. అప్పుడు మా డాడీ అనుకున్నారంట, వీడి జీవితంలో వీడికి చదువు రాదు, వీడి ఏదో చిన్న పాలిటెక్నిక్ చేసుకుంటాడు, లేదా నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది దాంట్లో ఏదో ఒక చిన్న పని చేసుకుంటే అలా గడిపేద్దాంలే వీడితోటి
అర్థమైపోయింది మా డాడీకి అయితే క్లియర్ కట్ అర్థం, వీడు చదువుకు పనికి రాడు ఇంకా అని అర్థమైపోయింది మా డాడీకి. దే ఆల్సో డిసైడెడ్ లైక్ దట్ ఫైనల్ గా. అది నా ఫస్ట్ ఇన్సిడెంట్, గాడ్ నా లైఫ్ లో వెనక్కి తీసుకొచ్చిన ఇన్సిడెంట్. సెకండ్, స్కూలింగ్ నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే గనక అట్టర్ 0 స్టేజ్కి వెళ్ళిపోయింది మా ఫ్యామిలీ మొత్తం. నా స్కూల్ ఫీజు కట్టడానికి కూడా మా మమ్మీ వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి లేదు. మా ఇంటికి 2 ఇల్లులు ఉండేవి. మా ఇల్లు చూసిన వాళ్ళందరికీ తెలుసు, బ్యాక్ హౌస్ ఒకటి ఉండేది, 2 ఇల్లులు ఉండేవి. మా డాడీ ఏం చేశారంటే వెనకాల హౌస్ ముందు హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దామని వెనకాల హౌస్ ముందు హౌస్ మొత్తం బ్యాంక్ లో పెట్టారు. ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఇన్స్టిట్యూట్ మొత్తం లాస్ లోకి వెళ్ళిపోయింది. జీరో ఇన్కమ్. ఇంకా బ్యాంక్ వల్ల ఆ సాక్ష్యం మా మమ్మీయే చెప్తే బాగుంటదేమో, ఎందుకంటే షీ ఫేస్డ్ లిటరల్లీ, ఐ వాజ్ స్మాల్ చిల్డ్రన్. చిన్నపిల్లోడుగా నేను ఉన్నాను అప్పుడు ఏంటంటే ఇంకా మాకు మనీ కట్టడానికి కూడా, స్కూల్ ఫీజు కట్టడానికి కూడా మా మమ్మీ డాడీ దగ్గర రూపాయి లేదు. అప్పుడు మా మమ్మీ వెళ్ళి సిస్టర్ని బతిమలాడింది, ఏంటంటే మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, ఎలాగోలా కడతాము ప్లీజ్ అంటే, ఓకే వాళ్ళు ఏం మరి అద్దె జైదలిచి నాకు స్కూల్ యూనిఫామ్ ఫ్రీగా అనాథాలకు ఇచ్చినట్టు స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు, అలాగే కొన్ని బుక్స్ ఇచ్చారు. చదువుతున్నాను, సడన్ గా ఒకరోజు ఫీజు కట్టలేని పరిస్థితి వచ్చింది. సిస్టర్ పిలిచారు నన్ను పిలిచారు, మమ్మీని కూడా పిలిచారు. అన్నారు చదివించుకోలేనప్పుడు ఎందుకమ్మా పిల్లలుగా అంటారు, కానీ అలా ఎందుకు పడేస్తారు మా మీద అన్నారంట. మా పేరెంట్స్ లిటరలీ దే బ్రోక్ అవుట్. దేవా ఏంటి మా పరిస్థితి ఇలా, ఎందుకు ఇలా ఉన్నాం, మేము ఏం చేసాము? దట్ ఈస్ ద టైమ్ ఐ థింక్ రియల్లీ గాడ్ సీ అవర్ హార్ట్. ఆ టైంలో మా మమ్మీ వాళ్ళు అప్పటికి దేవుడిని తెలుసుకున్నప్పటికీ పశ్చాత్తాపడి మారు మనసు పొందింది ఆ రోజు. దేవుడికి ఇప్పటికీ చెప్తాను, దేవుడు నిజంగా ఆయన ఏమి మన జీవితంలో తీసుకున్న అంతకంటే విలువైనది ఇస్తాడు అంటానికి సజీవ సాక్ష్యం మా మమ్మీ డాడీ నాకు ఆ రోజు. అప్పుడు రక్షణ పొందారు, నిజమైన రక్షణ, మారు మనసు కలిగిన రక్షణ. వాళ్ళు పొందడం వల్ల నేను ఈ రోజు ఇలా ఉన్నాను. అది దేవుని కృపే, కేవలం ఆయన మాత్రమే ఆ రోజు నిశ్చయించారు అది వీళ్ళ జీవితంలో ఇది జరగాలి. నిజంగా అప్పుడు అలా అన్నప్పుడు నన్ను తీసుకెళ్లి ఒక గవర్నమెంట్ కాదు, ఒక గుంటూరులో ఒక చిన్న స్కూల్లో వేశారు, హాస్టల్లో, చాలా తక్కువ ఫీజు తోటి. ఐ లెర్న్ లెసన్స్ దేర్. గాడ్ నాకు చాలా లెసన్స్ నేర్పించారు. ఏది ఆత్మీయంగా కాదండి, ఎలా ఉండాలి, ఎలా ఉంటావు ఫ్యూచర్ లో, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండాలి, అదొక థింగ్. క్రైసిస్ లో వెళ్ళినప్పుడు గాడ్ చాలా కృప చూపించారు. ఇంకోటి ఏంటంటే నా లైఫ్ లో మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఓకే ఇంటర్కి వచ్చాను, జాక్పోనన్ అంకుల్ మెసేజెస్ ద్వారా నిజంగా దేవుడిని తెలుసుకున్నాను. నాకు అంకుల్ మెసేజెస్ లో నన్ను ఏది గ్రిప్ ఆన్ చేసిందో, నాకు ఏ వాక్యమో నాకు ఇప్పటికీ గుర్తులేదు, కానీ ఒక్కటైతే చెప్పగలను, అంకుల్ మెసేజెస్ ద్వారా నన్ను పట్టుకున్నది ఏంటి అంటే దేవుడి ప్రేమ మాత్రమే. ఈ రోజుకి చెప్తాను, నాకు నువ్వు గాడ్ లోంచి ఏం తెలుసుకున్నావు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే నీకు ఏం తెలుసు అంటే, ఈ రోజుకి నా టెస్ట్ మనీ ఒకటే, హీ ఈజ్ లవ్, హీ ఈజ్ పర్ఫెక్ట్ లవ్. ఈ రోజుకి నాకు అది భయం లేదు. ఆ లవ్ నన్ను ఈ రోజుకి ఆయన దగ్గరికి వెళ్ళనిస్తుంది. ఆ లవ్వే నాకు తెలిసింది. నేను ఎంత మందికి చెప్పాను యేసుక్రీస్తు ప్రభువారు టెస్ట్ మనీగా చెప్పు అంటే నేను ఇదే చెప్పాను, నాకు ఏమీ తెలీదు యేసుక్రీస్తు ప్రభు, నాకు ప్రేమ తప్ప, ఆయన ప్రేమ తప్ప నాకు ఏమీ తెలీదు. ఎందుకంటే నేను చెప్తున్నానంటే, ఆ ఇంటర్లో నేను ఫెయిల్యూర్ అండి. ఇంటర్ సెకండ్ ఇయర్ లో లిటరల్లీ చదువుతున్నానని చెప్పాను, కానీ మా పేరెంట్స్ ని మోసం చేశాను, అందరినీ మోసం చేశాను, చదవలేదు. నా ర్యాంక్ ఎంసెట్ ర్యాంక్ రాస్తే 54,000 వచ్చింది. నాకు ఒక్క చోట అడ్మిషన్ రాదు. అసలు ఫిజియోథెరపీ కాదు కదా, బైపీసీలో ఉన్న ఏ తరగతిలో కూడా రాదు, ఏమీ రాదు. లిటరలీ మా డాడీ ఏమనుకున్నారంటే, ఈయన పాలిటెక్నిక్ లో డిగ్రీలో జాయిన్ చేసి బీజీఎస్ చేసి ఎక్కడో చోట ఏదో ఒక పడేద్దాం, చిన్న జాబ్ చేసుకుంటాడు అనుకున్నారు. మా డాడీ ఇదే ప్లాన్. నేను లయోలా కాలేజ్కి వెళ్ళి డిగ్రీ అప్లికేషన్ కూడా తెచ్చుకొని ఫిల్అప్ చేసి అప్లై చేశాను. యూ డోంట్ బిలీవ్, ఐ థాట్ మై లైఫ్ ఈస్ దిస్ ఓన్లీ, ఇదే నా జీవితం అనుకున్నా. అలా అనుకున్న నేను నెక్స్ట్ ఏమైందంటే, సరే మా వదిన నిజంగా నన్ను దేవుళ్ళకి అప్పట్లోకి కొంచెం నడిపించడానికి చాలా ట్రై చేసింది. ఇప్పటికీ ఐ రెస్పెక్ట్ హర్ ద లాట్. ఆవిడ ఏం చేసిందంటే, మావయ్య ఒక్క ఛాన్స్ ఇవ్వండి లాంగ్ టర్మ్ చేయడానికి, వాడికి చదువుతాడు, కష్టపడతాడని. ఆవిడ ఎందుకు చెప్పిందో తెలీదు, గాడ్ హస్తం ఎక్కడుందో తెలియదు, దాని వెనక నిజంగా దేవుడి హస్తం ఉంది. అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు. తను చెప్పడం, మా డాడీ ఒప్పుకోవటం, నేను లాంగ్ టర్మ్కి వెళ్ళటం, నిజంగా నా దేవుడిని నేను తెలుసుకున్నాను. నా ఫాదర్ని నేను ఆ రోజు తెలుసుకున్నాను. తెలుసుకున్న టైంలో కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు తెలీదు. మీ పక్కన చాలా మందిని మీరు దేవుళ్ళో నడవడానికి పెడతారేమో. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ముఖర్జీ అని. హీ వాజ్ ఎ రాడికల్ డిసైపుల్. ఆ ఏజ్ లో 12 వరకు పడుకోడండి. ఎంత కష్టం, నువ్వు 4 లెగిసి కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ చదవాలి హాస్టల్లో అన్న, 12 వరకు పడుకోడు. ఎందుకు 12 వరకు పడుకోవు అంటే గనక, నేను 12కి ప్రార్థన చేసి బైబుల్ చదువుకొని 1.5 hour గడిపాకే పడుకోవాలి. ఇప్పుడు నేను అది ఎవరికి రూల్ గా చెప్పట్లేదు, ఆ టైంలో నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. తను ఎంత సీరియస్ గా 12 వరకు నిద్ర వస్తున్న మోకాళ్ళ మీద అలా నిద్రపోయేవాడు తప్ప బెడ్ మీద కనుకేసేవాడు కాదు. అప్పుడు అనిపించింది, గాడ్ ఇదా క్రిస్టియానిటీ అంటే?
నేనేం చేస్తున్నాను, హాయిగా తాపీగా 2 కాళ్ళు చాపుకొని స్టైల్ గా తల దుండు కానిచ్చుకొని, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ఈ రోజు. ఐ లిటరలీ ఫెల్ట్ షేమ్ ఆన్ మై సెల్ఫ్. నిజంగా నన్ను నేను అసహ్యించుకున్నాను. అంటే ఏంటంటే అలా ప్రేయర్స్ అంటే నాకు తెలీదు ఆ టైంలో తను ఎందుకు గాడ్ అలా పెట్టారు అని. నిజంగా తను హి టర్న్ మై క్రిస్టియానిటీ ఇంటూ సంథింగ్ అదర్స్. అప్పుడు జాక్పోనన్ అంకుల్ మెసేజెస్. నిజంగా మీరు అనుకుంటారు ఏదో ఆశ్చర్యంగా గొప్ప తరంగా మనం ఇలా మారుతాం. దేవుని ప్రణాళిక ఉంటది, వెనకాల హస్తం ఉంటది. మా వదిన 2008లో కాకినాడ మీటింగ్స్కి వెళ్ళింది. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు 2008లో సీడీ తెచ్చింది జాక్పోనన్ గారు. అప్పుడులో యూట్యూబ్ లేదు, ఆడియో పెన్ డ్రైవ్స్ లేవు, ఏమీ లేవు, సీడీసే. తెస్తే ఆ ఇంట్లో సీడీ పడుంది. నాకు జాక్పోనన్ గారు ఎవరు తెలీదు, ఆయన మొహం ఎప్పుడు చూడలేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. ఏంటంటే ప్రతిరోజు అంటే నాకు తెలిసింది, మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే, నువ్వు దేవుడిని నమ్ముకుంటే నీకు ఖచ్చితంగా ఏదైనా ఇస్తారు అని. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, సండేస్ చర్చ్కి వెళ్ళాలి, వెళ్తే గనక నీకు ఎంబీబీఎస్ సీట్ కావాలా, ఖచ్చితంగా గాడ్ ఇస్తారు. అదే నాకు నేర్పించింది అప్పుడులో. ఇంకేం చేశాను, 2008 సండే చర్చ్కి రావడానికి కుదిరేది కాదు, ఎగ్జామ్స్ రాసి అక్కడే ఉండాలి. ఆఫ్టర్నూన్ మాత్రం ఇంటికి వచ్చేవాడిని బట్టలు ఉతికించుకోవడానికి. ఇంటికి వస్తే ఈ మెసేజ్ సీడీ కనపడింది. ఏదో మెసేజెస్ అని ఉంది. పెట్టాను. పెట్టి ప్రతి వారం ఒక్క మెసేజే, అంతకుమించి నా వల్ల అయితే కెపాసిటీ లేదు అప్పట్లో, వినేవాడిని. నిజంగా ఇట్ గ్రిప్డ్ మై హార్ట్. పట్టుకొని నిజంగా దేవుడు అలా పట్టుపిస్తా ఒక అనుకుంటా ఏదో నేను దేవుడిని తెలుసుకుని, ఆయన ప్రణాళిక ముందుగా ఉంది. ఆ సీడీని ఆ ఇంట్లోకి రావడానికి ఆయన ప్లాన్ చేసి పెట్టారు ఆల్రెడీ నన్ను. దేవా ఎంత గొప్ప హస్తం, ఒక మనిషిని రక్షించుకోవడానికి, ఒక బిడ్డను రక్షించుకోవడానికి నువ్వు ఇంతలాగా ప్లాన్ చేస్తావా వెనకాల. ఏ మాత్రం భాగ్యుడిని నేను, అసలు అవసరమా, నాలో ఏ ఘనత ఉంది. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళని ఇలా చేశాను, వాళ్ళ ఇంట్లోంచి పారిపోయాను, ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర డబ్బులు దొంగతనం చేసి చీట్ చేశాను, వాళ్ళని ఎన్నో అబద్ధాలు చెప్పాను, వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను, చదవమంటే చదివేవాడిని కాదు, దేనికి అర్హత లేదు, ఎందుకు నన్ను నువ్వు రక్షించుకోవాలి. గాడ్ అప్పుడు నాతో దేవుడు మాట్లాడిన మాట, నువ్వు ఎలా ఉన్నప్పటికీ నా ప్రేమ నీ పట్ల మారదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నా ప్రేమ నీ పట్ల మారదు, నేను నిన్ను అలాగే ప్రేమిస్తున్నాను. అప్పట్లో నాకు అనిపించింది ఏంటంటే, నా సీట్ రాలేదు కాబట్టి మమ్మీ నన్ను వేస్ట్ అనుకుంటుంది, డాడీ నన్ను వేస్ట్ అనుకుంటున్నారు, స్కూల్లో ఫ్రెండ్స్ నన్ను అందరూ వదిలేశారండి, ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు, ఇది ఒక వేస్ట్ క్యాండిడేట్ అని అందరూ వేస్ట్ అనుకున్నారు. కానీ దేవుడు అంటున్నారంటే, వీళ్ళందరూ నిన్ను వదిలేసినా నేను నిన్ను విడిచిపెట్టను, బికాజ్ ఐఎమ్ లవింగ్ యూ. దేవుడు అంతగా ప్రేమించాడు నన్ను. నిజంగా ఆయన ప్రేమ హస్తం అలా ఉంది. ఓకే, దేవుడు నిజంగా ఆయన కృప బట్టి సీట్ ఇచ్చాడు, ఎంబీబీఎస్ సీట్. ఆశ్చర్యపోయారండి అందరూ. మా రిలేటివ్స్ అందరూ అయితే గనక ఈడ ఎంబీబీఎస్ పాస్ అయ్యాడా, మీరు కరెక్ట్ గానే చూసారా మార్కులను అన్నోళ్ళు ఉన్నారు. వీడి వల్ల కాదు, వాళ్ళందరూ అన్నారు వీడి జీవితంలో బాగుపడడు. మా మమ్మీతో డైరెక్ట్ గా మా రిలేటివ్స్ చేసిన సవాల్ అదే, నీ కొడుకు బాగుపడితే మేము చూస్తాము ఈ కళ్ళతో. టుడే ఆల్ మౌత్స్ ఆర్ బీయింగ్ షట్ బై మై ఫాదర్. నా ఎర్త్లీ ఫాదర్ కాదు, మై హెవెన్లీ ఫాదర్. బికాస్ ఐ డోంట్ నో ఎందుకు, ఆయన ప్లాన్ ఏముందో నాకు తెలియదు, ఆయన కృపే. తర్వాత ఎంబీబీఎస్కి వెళ్ళాను. ఐ వాజ్ లిటరలీ బ్యాక్ స్లైడెడ్ మొత్తం. అలా ఫస్ట్ ఇయర్ కొంచెం ఎలాగోలా ట్రై చేశాను, పట్టుకున్నాను, మొత్తం అలా బ్లాక్ స్లైడ్ అయ్యాను. థర్డ్ ఇయర్ వచ్చింది, ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్, మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ నా లైఫ్ లో. థర్డ్ ఇయర్ వచ్చింది, ఈ టైం లిటరల్లీ ఇంట్లోంచి పారిపోవటం కాదు, చనిపోదామా అని అనుకోలేదు, బట్ ఐ షుడ్ నాట్ బి విజిబుల్ టు ఎనీవన్ ఎల్స్. లిటరల్ గా ఇంకెవ్వరికి కనపడకూడదు. నిజంగా ఎక్కడికి వెళ్దాం అనుకోని కూడా నాకు తెలియదు. ఒక ట్రైన్ ఎక్కుదాము, ఎటు వెళ్తే అటు వెళ్ళిపోదాము, ఇంకా గమ్యస్థానం అదే. ఎందుకు అంటే కనుక మై హార్ట్, లోపల ఉన్న హార్ట్ ఏడుస్తుంది. నువ్వు ఇటు దేవుడికి ఉండలేవు, అటు మీ పేరెంట్స్ కి విధేయతగా ఉండలేవు, లోకంలోకి వెళ్ళావు, ఒక పక్కన రక్షణ పొందానని చెప్తున్నావు, ఏంటి జీవితం? నా లోపల మనస్సాక్షి మాట్లాడుతుంది నాతో, ఇది కాదు. నిజంగా చెప్పాలంటే అది ఐ థింక్ డెవిల్ వాయిస్ మాట్లాడిందేమో అప్పటితో నాతో. నువ్వు ఒక లిటరల్ ఫెయిల్యూర్వి, నువ్వు అట్టర్ ఫెయిల్యూర్వి, దేనికి పనికిరావు, నువ్వు పనికి వచ్చేదల్లా దేనికి అంటే కనుక. ఎందుకంటే అప్పట్లో నాకు తెలుసు చనిపోవడం ఆత్మ, ఎందుకంటే జాక్పోన్ మెసేజ్ వింటున్నాం కదా, ఆత్మహత్య చేసుకోవడం అది ఘోరమైన పాపం అని తెలుసు కాబట్టి దాని వరకు వెళ్ళాల. కానీ ముందు స్టేజ్ వరకు ఐ షుడ్ బి డిసపియరింగ్. ఒక్కటి ఇంకా ఆఖరిగా అప్పుడు కూడా నా తల్లిదండ్రుల ప్రేమే గుర్తొచ్చింది. ఐ ఫోన్డ్ మై మదర్. లిటరలీ ఆవిడ చెప్పనిస్తే నన్ను కన్విన్స్ చేసేస్తుందని ఫిక్స్ అయిపోయాను. ఆవిడ ఏ మాట మాట్లాడి, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, ప్లీజ్ నా గురించి ఈసారి మాత్రం ఎతకొద్దు, ఈసారి మాత్రం పట్టుకోవద్దు, నేనైతే చదవట్లేదు ఇక్కడ, వెళ్ళిపోతున్నాను, ఐ డిసైడెడ్ మై సెల్ఫ్, ప్లీజ్ అని చెప్పగానే ఫోన్ చేస్తున్నారు, వెంటనే ఫోన్లు చేస్తున్నారు, ఎత్తట్లా, కట్ చేస్తున్నా. ఎందుకంటే తెలుసు మాట్లాడితే కన్విన్స్ చేస్తారు, ఉంచేస్తారని. ఎందుకంటే నా హార్ట్ వినట్లేదు, వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయా. కానీ ఇంకా అక్కడికి ఒక 20 times 30 times ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఒక్కసారి దేవుడు ప్రేరేపించాడు, ఎత్తు అని.
ఎత్తినప్పుడు మమ్మీ ఏమందంటే, సరే మాతో మాట్లాడొద్దు, ఏమీ చేయదు, ఒక్కసారి మీ వదినతో మాట్లాడు, ఆవిడికి చెప్పు, తర్వాత వెళ్ళిపో కావాలంటే అన్నారు. సరే మాట్లాడినా నా డెసిషన్ మారదు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నేను వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వదిన ఫోన్ చేసింది. ఏమైంది నీకు అన్నారు. అదే అన్ని క్వశ్చన్లు అడిగారండి, ఎన్ని క్వశ్చన్లు అడిగారో. అమ్మాయిని ఏమన్నా, అమ్మాయి ద్వారా ఏమన్నా అంటే నేనేమన్నా అమ్మాయిని మోసం చేశానా అని అడిగారు. తర్వాత ఎక్కడైనా బెట్టింగ్ లో మనీ పెట్టావని అడిగారు. ఏమైనా సబ్జెక్టులు పోయినాయా అని అడిగారు. లేదా ఎక్కడైనా ఎవరినైనా మోసం చేసావా అని అడిగారు. వాట్ హ్యాపెండ్ అని అడిగితే, ఫర్ ఆల్ రీజన్స్, ఏమైనా సబ్జెక్ట్స్ పోయావు, ఏం మిగిలి అన్ని అడిగితే ఐ టోల్డ్ ఎవ్రీ రీజన్ నో. నా లైఫ్ లో అవి ఏమీ లేవు, నేను ఏమీ చేయలేదు అవి. మరి ఎందుకు పారిపోవాలనుకున్నావు, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే గనక ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ గాడ్. ఎందుకో తెలియదు, ఈ మనసు చంపేస్తుంది నన్ను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో నేను సత్యవంతుడిని, నా లోపల నుంచి క్రై వస్తుందని కాదు. అప్పుడు నాకు వచ్చిన మా వదిన చెప్పిన ఒక్క థాట్ ఈ రోజుకి నా లైఫ్ లో రింగ్ అవుతుంది. యు ఆర్ బీయింగ్ ఇన్ దిస్ క్రైసిస్. ఈ యొక్క క్రైలో ఎందుకు నువ్వు ఉన్నావంటే, నీకు సహవాసం లేదు. బై సింగిల్ యూ కెనాట్ బి ఏ క్రిస్టియన్. ఒక్కడవే నువ్వు పోరాడలేవు, ఓడిపోతావు. ఎంతకాలం పోరాడతావు అలా? ఎంతకాలం మునుకొనలకు తన్నుతావు? ఒక్కడనే జీవించగలను. నాకు వాక్యాలు ఉన్నాయి, జాక్మోహన్ అంకుల్ మెసేజెస్ ఉన్నాయి, చాలు అని ఎంతకాలం ఉంటావు అలా ఒక సంఘం లేకుండా? ప్లీజ్, ఒక సంఘానికి నువ్వు వెళ్ళి సంఘంలో ఉండు, ఒక పాట అవ్విన తర్వాత కూడా నీకు వెళ్ళిపోవాలనిపిస్తే నేనే చెప్తున్నాను, వెళ్ళిపో. నిజంగా ఆ రోజు నాకు తెలిసింది సంఘం యొక్క విలువ. నిజంగా నన్ను పాపంలోంచి పడేయకుండా, లేదా ఆ రోజు నేను వెళ్ళిపోయి ఉంటే మీరు ఆలోచించండి, ఈ రోజు ఇక్కడ ఉండేవాడినా? నిజంగా నేను అక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఎక్కడికి వెళ్ళేవాడిని? నేను ఖచ్చితంగా చెప్పాను, నశించిపోయేవాడిని లోకంలో. నన్ను కాపాడింది ఏంటి? ఆ రోజు నాకు ఇచ్చిన సలహా, ఈ రోజుకి నన్ను కాపాడింది సంఘమే. దెర్ ఇస్ నథింగ్ విల్ సేవ్ అస్. ఈ రోజు ఆ సంఘమే కాపాడుతుంది మనల్ని. అందుకే నేను చెప్తున్నా, ఐ లవ్ చర్చ్ బికాస్ దట్ ఓన్లీ కెన్ సేవ్ మీ. దట్ ఈస్ ఆ రింగ్, అది తెలుసుకున్నాను. అదొక ఇన్సిడెంట్. దేవుడు అక్కడ గొప్పగా బ్యాక్ తీసుకొచ్చాడు. తర్వాత ఆయన ఇన్సిడెంట్ థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చింది. 4th ఇయర్ డాడీ చనిపోయారండి. లిటరల్లీ నా కళ్ళ ముందే. 4th ఇయర్ నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటికి వచ్చాము. అప్పటికి డాడీకి హార్ట్ అటాక్ ముందు హీ వాజ్ ఇన్ దుబాయ్. అక్కడ వచ్చింది, వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇక్కడ పంపించేశారు. ఇక్కడికి వచ్చినాక మేము తిరుగుతున్నాం హాస్పిటల్స్. అప్పుడు నా ఫైనల్ ఎగ్జామ్స్, మమ్మీ వాళ్ళు చదువుకోమనే వాళ్ళు, మమ్మీ డాడీ తిరుగుతున్నారు. ఆ నెల ముందు రమేష్ లో కూడా జాయిన్ అయ్యారు. అంతా చూపించాము. వాళ్ళు ఏమన్నారంటే, ఒక 1 month చూద్దాము, తర్వాత ఏమైనా అవసరమైతే బైపాస్ చేద్దాము, లేకపోతే అవసరం లేదన్నారు. సరే, ఈ 1 month లో ఉన్నప్పుడు నేను ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే హీ వాజ్ ఫైన్. ఆ ముందు రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ని అడిగాము అంతా బానే ఉందా, ఓకేనా అంటే, హీ వాజ్ ఫైన్ అమ్మా, ఏమీ కాదు, మీరు వెళ్ళొచ్చు ఇంటికి, తర్వాత అవసరమైతే కనుక ఏమన్నా అవసరమైతే తర్వాత చెప్తామన్నారు. ముందు రోజు నైట్ మ్యాసివ్ అటాక్ వచ్చేసింది, హైట్ అటాక్. నాకేం చేయాలో తెలియలా. ఎందుకో మరి నాకు తెలియదు కూడా. ఆ రోజు అంబులెన్స్ ని నేను మమ్మీ అంబులెన్స్ ని పిలుద్దాము అంటే కనుక, ఆ రోజు ఆ వీక్ లో ఒక ఇన్సిడెంట్ అయింది మా సందులో. వాళ్ళు 108 కాల్ చేస్తే 108 రాలేదంట. మేము తీసుకెళ్ళమన్నారు. నేను రీజన్స్ ఏం అడగల. ఏమో 108 రాదేమో అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి, అమ్మ రాదంట, నేను మొన్నే కనుక్కున్న, ఆటోలో వెళ్దాం, అదైతే ఫాస్ట్ గా వస్తుంది అని చెప్పి డాడీని ఆటోలో వేసుకొని వెళ్ళిపోతే రమేష్ హాస్పిటల్కి వెళ్తే డాడీ అప్పటికి హీ వాస్ టాకింగ్ టు మీ. అరే, నాకు జోబులో టాబ్లెట్ ఉంటుంది, అది ఇవ్వు, నేను 4 కింద పెట్టుకుని వేసుకున్నారు. అది కూడా తర్వాత లిటరల్ వెళ్తుంటే, వీల్ చైర్ లో వెళ్తుంటే చెప్పారు, కాలు కింద పడుతుంది నాన్న, తీసి పెట్టుకోమంటే ఆయనే కాలు తీసి కింద పెట్టుకుంటే మా మమ్మీతో ఆటోలో అన్నారంట, ఇంక నేను వెళ్ళిపోతున్నానని నాకు అర్థమైపోయింది అని. మమ్మీ అంది, అలా మాట్లాడుకో, ఏముండదు అని అంది. హాస్పిటల్కి వెళ్తే లోపలికి కూడా వెళ్ళారు బానే. ఒక 1/2 hour తర్వాత వాళ్ళు వచ్చారు, వెంటిలేటర్ పెట్టాలన్నారు. ఓకే పెట్టేయండి అన్నాము. తర్వాత పెట్టేయండి అన్న తర్వాత ఒక 10 minutes కి మళ్ళీ వచ్చారు. సారీ అమ్మా, మీ డాడీ చనిపోయారు అన్నారు. 23 years ఏమీ తెలీదు. నిజంగా చెప్తున్నాను, సమాధి కార్యక్రమం అంటే ఏంటో కూడా నా జీవితంలో చూడలేదు, వెళ్ళలేదు అక్కడికి కూడా. ఎలా చెయ్యాలో కూడా నాకు తెలీదు. మై మమ్మీ వాజ్ విడో. మా మమ్మీకి ఏమీ